హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది తెలుగు బుక్ రీడర్. ఈ ఆడియో భిన్నంగా ఉండడానికి సాహసించండి, సంపన్నులుగా ఎదగండి. ఈ పుస్తకం స్వయం కృషితో పైకి ఎదిగిన వారి రహస్యాల గురించి తెలుపుతుంది. మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ ఎడ్యుకేషనల్ విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకు, మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? 12వ అధ్యాయం, మిమ్మల్ని మీరు వృద్ధిపరుచుకునే కళ. ఆవిష్కర్తలు, పరిశోధకులకి తరచూ అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి, కానీ వాళ్ళు తమకి అవసరమైన లాభాలు వాటిలోంచి అందుకోరు. అద్భుతమైన క్రయ విక్రయాల వ్యూహాలతో వాటిని అమ్మగలే వాళ్ళే నిజంగా వాళ్ళ ఆవిష్కరణల మంచి లాభాలు పొందుతుంటారు. వాణిజ్యవేత్తలు, స్వేచ్ఛా వృత్తి నిపుణులు, ఉద్యోగులంతా తమను తామే ప్రకటించుకునే కళలో ప్రావీణ్యతని సాధించాల్సిన అవసరం ఉంది. అసాధారణమైన లక్ష్యాలను మీరు సాధించాలని అనుకున్నప్పుడు అత్యంత ప్రధానమైన ప్రాథమిక అవసరాలలో ఇదొకటి. కోకోకోలా ఆవిష్కర్తల విషయమే తీసుకోండి. ఈనాడు ఆ డ్రింకు విశ్వవ్యాప్తంగా రెడ్ బుల్ పేరుతో ప్రసిద్ధి చెందింది. లేదా బేకింగ్ పౌడర్ ఆవిష్కర్తలను తీసుకోండి. అయితే ఆ ఇద్దరిలో ఒకరు కూడా ఐశ్వర్యవంతులు కాలేదు. ఐశ్వర్యవంతులైంది మాత్రం మార్కెటింగ్ జీనియస్లు డీట్రిక్ మెడ్సిడ్జ్. కోకోకోలా ఫార్ములాను ముందుగా కొన్న పెట్టుబడిదారులు ఆగస్ట్ ఎట్కర్ లాంటి వాళ్ళు. రెడ్ బుల్ విజయం వెనక ఉన్నది డీట్రిక్ ఎట్కర్, ఒక జర్మన్ వాణిజ్యవేత్త. 100 ఏళ్ల క్రితమే బేకింగ్ పౌడర్ తయారీదారుడిగా ప్రసిద్ధి చెందాడు. గత శతాబ్దిలో అత్యంత ఘన విజయం సాధించి వారసత్వంగా వస్తున్న వ్యాపారానికి పునాది వేశాడు. ఆస్ట్రియా వ్యాపారవేత్త డీట్రిక్తో కథతో ప్రారంభిద్దాం. రెడ్ బుల్ బ్రాండ్ విజయం మూలాన యూరప్లోని అతి గొప్ప ధనికుల్లో ఒకడాయాడు అతను. 2010లో రెడ్ బుల్ క్యాన్లు 4 బిలియన్ల కన్నా అధికంగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. 3.8 బిలియన్ యూరోల విలువైన వార్షిక అమ్మకాలతో యూరప్లోని ఎంతో విలువైన బ్రాండ్గా కంపెనీ స్థానం సుస్థిరం అయ్యింది. 1980 ప్రారంభంలో డీట్రిక్ మెడ్సిడ్జ్ డచ్ బ్రిటిష్ సంస్థ యూనిలీవర్లో పనిచేసేవాడు. కాకతీయంగా తాయిషో ఫార్మాస్యూటికల్స్ అతను గమనించాడు. అది టారిన్ అనే పదార్థం కలిపి చేరిన డ్రింకుని అమ్ముతూ జపాన్లో అగ్రస్థానంలో ఉంది. మెడ్సిడ్జ్ ఉత్సాహాన్ని అది రేకెత్తించింది. తన వ్యాపారం పని మీద ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళినప్పుడు యూనిలీవర్ వారి తాయి బిజినెస్ భాగస్వామిని అతను కలుసుకున్నాడు. తాయి భాషలో రెడ్ బుల్ అనే అర్థం వచ్చే క్రేటింగ్ డాంగ్ అనే డ్రింక్ తయారీదారు అతను. మెడ్సిడ్జ్కి ఆ ఎనర్జీ డ్రింక్ ఎంతగానో నచ్చింది. అప్పట్లో యూరప్, అమెరికాలో ఆ డ్రింకు గురించి ఎవరికీ తెలియదు. ఆ డ్రింకును ఆసియా బయట అమ్మే హక్కులని అతను కొన్నాడు. 1 సంవత్సరం తర్వాత తన 41వ ఏట అతను తన యూనిలీవర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. మార్కెటింగ్లో అతను ఒక అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడిగా మెడ్సిడ్జ్ వాణిజ్య ప్రకటనలకున్న ప్రాముఖ్యతను గ్రహించాడు. తన కంపెనీ విజయం సాధించడానికి తోడ్పడే అంశాలు ఎన్నో ఉన్నాయి, ఇది ఒకటే కాదు. కానీ నిజానికి ఇది అన్నిటికన్నా ప్రధానమైన అంశం. మార్కెటింగ్ వ్యూహాలని అతను అనుసరించినంత పట్టుదల, ఉత్సాహాలతో మరి ఏ ఇతర వాణిజ్యవేత్త అనుసరించి ఉండడు. తానింతవరకు పొదుపు చేసిన 5 మిలియన్ల ఆస్ట్రియన్ షిల్లింగుల తన కొత్త కంపెనీలో అతను పెట్టుబడి పెట్టాడు. విశ్వవ్యాప్తంగా రెడ్ బుల్ విజయం సాధించడానికి అత్యవసరమైన అంశం అయిన ఒక మార్కెటింగ్ ఆలోచనని అభివృద్ధి చేయడానికే ఆ సొమ్ములో అధిక భాగం ఖర్చు చేశారు. మొట్టమొదట మెడ్సిడ్జ్ తన కంపెనీని జర్మనీలో ప్రారంభిద్దామనుకున్నాడు. కానీ జర్మనీ అధికారులు చూపించిన అలసత్వం అతన్ని నిస్పృహకు గురిచేసింది. అతని పెర్మినెట్ను వేగవంతం చేయడానికి వాళ్ళు నిరాకరించారు. 1 సంవత్సరం తర్వాత అతను తన ఆశను వదులుకున్నాడు. తన కంపెనీ ఆస్ట్రియాకి మార్చాడు. జర్మనీలో ఆ డ్రింక్ లైసెన్స్ పొందడానికి ఇంచుమించు 10 ఏళ్ళు పట్టడం గమనార్హం. ఆస్ట్రియాలో ఆ కొత్త పానీయం 1987 ఏప్రిల్ 1న షాపుల్లో ప్రత్యక్షమైంది. మొదట్లో దాని అమ్మకాలు ప్రోత్సాహకరంగా లేవు. కంపెనీ చరిత్రను సమగ్రంగా రచించిన వుల్ఫ్ కాంగ్ ప్యూర్ వెగర్ రెడ్ బుల్ కథ నిజంగా మొదలవకుండానే అర్ధంతరంగా ఆగిపోవాల్సి వచ్చేటట్టుంది.
ప్రారంభంలోనే అమ్మకాలు ఊపు అందుకోలేదు. ఆ కంపెనీ దాని వ్యవస్థాపకులు ఆర్థికంగా దెబ్బతిన్నారు అని వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ మేడ్సిజ్ తన ఆలోచనలో విశ్వాసం ఉంచాడు. మొదటి సంవత్సరంలోనే కొన్ని వేల క్యాన్లు అమ్ముడవడంతో తాను సరైన దారిలోనే ఉన్నట్టు అనుకున్నాడు. 1988లో ఆ సంఖ్య 1.2 మిలియన్ చేరింది. యూరప్ మార్కెట్లో ప్రవేశపెట్టబడిన మూడో సంవత్సరంలో 1.7 మిలియన్ క్యాన్లు అమ్మకాలతో ఆ కంపెనీ లాభాల బాట పట్టింది. తన ప్రోడక్ట్ జయాపజయాలు కేవలం దాని రుచి నాణ్యతల మీదే కాకుండా సరైన మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ వ్యూహం మీద కూడా ఆధారపడి ఉందని మేడ్సిజ్ దృఢంగా నమ్మాడు. తన విశ్వవిద్యాలయంలోని పాత స్నేహితుడు జోహాన్ కాస్ట్నర్ని ఒక వ్యూహాన్ని రూపొందించమని అతను కోరాడు. కానీ కాస్ట్నర్ ఇచ్చిన ప్రతిపాదనలు ఏవీ అతనికి నచ్చలేదు. 18 నెలలు అతను ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన తిరస్కరిస్తూ వచ్చాడు. అప్పటికి 50కి పైగా భిన్నమైన ప్రతిపాదనలు చెత్తబుట్టలోకి చేరాయి. తన మిత్రుడి కఠిన ప్రమాణాలని తట్టుకోలేక కాస్ట్నర్ ఎన్నోసార్లు తప్పుకోవాలని చూశాడు. కానీ మంచి ఆలోచనలు మీరు ఎదురు చూడని క్షణంలో తరచూ అర్ధరాత్రి వస్తుంటాయి. రెడ్ బుల్ విషయంలో సరిగ్గా అలాగే జరిగింది. ఒక రాత్రి మేడ్సిజ్కి కాస్ట్నర్ నుంచి ఫోన్ వచ్చింది. చివరికి ఎలాగైతేనేమో ఒక పరిపూర్ణమైన వాణిజ్య ప్రకటన నినాదం అతనికి తన మాతృభాషలో తట్టింది. రెడ్ బుల్ మీకు రేఖలని ఇస్తుంది అన్న వాదం ఇంగ్లీష్లో కూడా బాగా పనిచేసింది. మంచి మార్కెటింగ్ జీనియస్ వ్యూహంగా నిలిచి సరైన సందేహాన్ని టార్గెట్ గ్రూప్కి అందించింది. వాళ్ళని ఎంతో ప్రభావితులను చేసింది. అసలు జరిగింది ఏమిటంటే అధికార యంత్రాంగం అనుకోకుండానే రెడ్ బుల్ని విజయపథంలో ముందుకు నెట్టారు. ఆరోగ్యానికి హాని కలిగిస్తుందన్న భయంతో జర్మనీతో పాటు మరికొన్ని దేశాలు మొదట్లో ఈ పానీయాన్ని నిషేధించాయి. అది సరికాదని ఆ తర్వాత ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. దాని ప్రత్యేక చిహ్నం నిర్దేశింపబడిన దాన్ని రహస్యంగా వాడినది. ఆ పానీయాన్ని రెడ్ బుల్ బ్రాండ్ను యువతను అమితంగా ఆకర్షించి ప్రాచుర్యం సంపాదించింది. రెడ్ బుల్ జన్మస్థానం ఆస్ట్రియాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆ డ్రింకుని నిషేధించాలని అనుకుంది. ఫ్రాన్స్లో దాన్ని మందు కింద గుర్తించి వైద్యపరంగా వాడటానికి అనుమతినిచ్చారు. స్కాండినేవియా, కెనడా దేశాల్లో కూడా ఆ డ్రింక్ సమస్యలను ఎదుర్కొంది. అయినా వినియోగదారులను భయపెట్టడానికి బదులు కెనేడియన్ ప్రభుత్వం ఆదేశం ప్రకారం క్యాన్ల మీద ప్రింట్ చేసిన ఆరోగ్య హెచ్చరికలు సిగరెట్ల ప్యాకెట్ల మీద ఉన్న తీవ్ర హెచ్చరికల్లా ఆ డ్రింక్ పట్ల మరింత ఆకర్షణ పెంచడానికే పనికొచ్చాయి. రెడ్ బుల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ కంపెనీ దాన్ని తయారు చేయదు, సరఫరా కూడా చేయదు. మత్తు పానీయాల తయారీ పరిశ్రమలో ఉన్న ఇతర కంపెనీలు ప్రధానంగా తాము చేయాల్సిన ఉత్పత్తి చేయటం, సరఫరా చేయడం లాంటి పనులకి మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ని వాడుకుంటారు. అయితే ఇతర విజయవంతమైన వాణిజ్యవేత్తల్లా మేడ్సిజ్ మామూలుగా పనిచేసే పద్ధతుల్ని పట్టించుకోలేదు. అతని కంపెనీకి ఉత్పత్తి చేసే యంత్రాంగం లేదు, ఉత్పాదనల్ని దాచే గోదాములు లేవు. ఎందుకంటే ఆ వ్యవహారాలని బయటి వాళ్ళకి అప్పజెప్పాడు, అవుట్సోర్సింగ్ చేశాడు. అతని కంపెనీ చేసే ప్రాథమిక వ్యాపారం క్రయ విక్రయాలు జరపడం. పారిశ్రామిక రంగంలోని వారి మాటలను బట్టి రెడ్ బుల్ దాని మొత్తం ఆదాయంలో 3వ వంతుని దాని బ్రాండ్ విలువని పెంచడం కోసం, మార్కెటింగ్ కోసం వినియోగిస్తూ ఉంటుంది. ప్రారంభం నుంచి మేడ్సిజ్ ఇది చేయడానికి అసాధారణమైన మార్గాలను కనుక్కున్నాడు. ఒక భారీ బడ్జెట్ కన్నా మంచి ఆలోచనలు ఎంతో విలువైనవన్న విషయం మనకి రెడ్ బుల్ కథ నేర్పుతుంది. అధునాతనులు, సాహసవీరులు, భయం లేని వాళ్ళు ఎంచుకునే పానీయం రెడ్ బుల్ అనే సందేహాన్ని చేరవేయటం కోసం కంపెనీ తాలూకు మార్కెటింగ్ బడ్జెట్లో అధిక భాగం అసాంప్రదాయకమైన ఆటలను స్పాన్సర్ చేయడానికి వాడేది. ఈ ఆటలు జనాన్ని పెద్దగా ఆకర్షించేవి కావు, ఎందుకంటే సాధారణంగా అవి మారుమూల ప్రదేశాల్లో జరిగేవి. కానీ వాటికి ఖర్చు అమితంగా అయ్యేది. అందుకే మీడియాని ఎక్కువగా ఆకర్షించేది, దాని మూలంగా ఎంతో ప్రాచుర్యం లభించేది. వీటిలో నలుగురికి తెలిసినవి ఎయిర్ రేసులు, విమానాల కోసం ఒక రకమైన ఫార్ములా 1 లేదా డోల్మైట్స్ మాన్ కాంటెస్టులు, పర్వతాల మీద పరుగులు, సైకిళ్ళ మీద పోటీలు, పారాగ్లైడర్స్, చిన్న నావల్ని ఉధృతంగా ప్రవహించే నదుల్లో నడపడం లాంటి ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రిలే రేసులు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే అటువంటి భయంకరమైన పోటీల మధ్య తన రెడ్ బుల్ ప్రకటనని చూపించాలన్న తెలివైన ఆలోచన మేడ్సిజ్కి తట్టింది. ఆ రేసుల్ని ఫిల్మ్గా తీసి మీడియాకి ఇచ్చాడు. మామూలు పద్ధతిలో వార్తాపత్రికల్లోనూ, మ్యాగజైన్లోనూ, టీవీ ఛానల్స్లోనూ ప్రైమ్ టైంలో రెడ్ బుల్కి కవరేజీ ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఆ ప్రకటనల కోసం జాగాని
సమయాన్ని బుక్ చేసుకోవడానికి €1 బిలియన్ బడ్జెట్ కూడా సరిపోదు. ప్రకటనల ద్వారా బ్రహ్మాండమైన ప్రభావం కలిగించడానికి మీ దగ్గర ఎంతో మూలధనం ఉండడం తప్పనిసరి కాదు అన్నది రెడ్ బుల్ ఉదాహరణ నిరూపిస్తుంది. సృజనాత్మకంగా ఆలోచించటం మరింత ప్రభావాన్ని కలుగజేయగలదు. ఎంతో ఖరీదైన ప్రాచుర్యంలో ఉన్న క్రీడలను ప్రోత్సహించే బదులు మేడ్ సిజ్ గ్లైడింగ్, పర్వతారోహణ, మంచు పర్వతాల్లో స్కీయింగ్, ఎత్తైన కొండలపై నుంచి దూకడం, స్టంట్లు చేసే క్రీడాకారులతో దీర్ఘకాలిక ఒప్పందాలను కుదుర్చుకుని తన రెడ్ బుల్ బ్రాండ్ని యువతని ఆకట్టుకునే ఆకర్షణీయమైన బ్రాండ్గా చేశాడు. ఆ తరువాతే అతను ప్రధాన స్రవంతి క్రీడలు, సాకర్ లేదా ఫార్ములా 1 లాంటి వాటిలో మదుపు పెట్టాడు. వాటికి మరింత మూలధనం కావాలి. 2010లో జర్మన్ రేసింగ్ డ్రైవర్ సెబాస్టియన్ వెట్టల్ని రెడ్ బుల్ స్పాన్సర్ చేసింది. ఫార్ములా 1 టైటిల్ని అతను గెలుచుకున్నాడు. రెడ్ బుల్, కోకోకోలా ఈ రెండింటి కథల మధ్య అసాధారణమైన పోలికలు ఉన్నాయి. కోకోకోలాను కనుక్కున్నది అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ స్టిత్ పెంబర్దన్. అట్లాంటా నగరంలోని తన ల్యాబ్లో అతను కలిపిన మందుల్లోని ఒక టానిక్లో కోకా ఆకులు, కోలా కాయలు ఉన్నాయి. దానికి తలనొప్పి, అలసట, నపుసంకత్వం, బలహీనత లాంటి ఎన్నో జబ్బులకు మందుగా వాడేవాడు. మొదట్లో అతనికి టానిక్ 1886లో అమ్ముడయ్యేటప్పుడు దాని పేరు కోలా. చిక్కగా ఉండే తీయని ద్రవం. నీళ్లతో కలిపి తాగేటప్పుడు రుచి బాగానే ఉండేది. వినియోగదారులకు కనిపించింది. తను కనిపెట్టిన పానీయానికి ఉన్న అవ్యక్తమైన శక్తి తెలియని పెంబర్టన్ కంపెనీలోని తన వాటాలతో పాటు తన ఫార్ములా రహస్యాన్ని కూడా చాలా మందికి అమ్మాడు. అందులో ఆశా గ్రిగ్స్ క్లాండర్ ఒకరు. 1892లో కాండ్లర్ తన సోదరుడు మరో 2 మదుపరులతో కలిసి కోకోకోలా కంపెనీ స్థాపించాడు. అప్పట్లో కాండ్లర్ పెట్టుబడి మొత్తం అంతా కలిపి $500. కంపెనీ స్థాపించిన కొన్నాళ్ళకే కాండ్లర్ కూడా సంవత్సరానికి $1,00,000 వాణిజ్య ప్రకటనల కోసం ఖర్చు చేసేవాడు. అప్పట్లో అసాధారణమైన మొత్తం అది. మేడ్ సిజ్ లాగే కాండ్లర్ కూడా 1903లో నాటికి ఆ పానీయం నుంచి కొకైన్ను తొలగించినప్పటికీ లైసెన్సు సంపాదించడానికి ప్రజా ఆరోగ్య అధికారులతో పోరాడాల్సి వచ్చింది. కొకైన్ని కోకోకోలా రూపంలో అమ్ముతున్నాడని కొంతమంది అతనిపై ఆరోపణ చేస్తే, పేరులో కోకా ఉన్నప్పటికీ అందులో కొకైన్ లేదని మరికొంతమంది అతన్ని నిందించారు. తన భార్య చనిపోవడానికి ముందు కాండ్లర్ కోకోకోలా కంపెనీలోని తన వాటాల్ని తన 7 కొడుకుల పేర్లలోకి మార్చాడు. వాళ్ళు తండ్రికి చెప్పకుండా కంపెనీని 1919లో ఒక పెట్టుబడిదారుల బృందానికి అమ్మేశారు. వాళ్ళకి అందులో దొరికిన మొత్తం $25 మిలియన్. వాళ్ళ నాన్న మొట్టమొదట ఖర్చు పెట్టిన మొత్తానికి 50,000 రెట్లు ఎక్కువ. కాండ్లర్ లాగే కొత్త సొంతదారులు కూడా కోకోకోలాను మార్కెటింగ్ చేయడంలోనే తన దృష్టినంతా కేంద్రీకరించారు. చివరికి ఈనాడు కూడా కోకోకోలా కేవలం సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేయడానికే వ్యాపారవేత్తలకి లైసెన్సులు అమ్ముతూ ఉంటుంది. కోకోకోలా కంపెనీ ఆ డ్రింక్ని ఎప్పుడూ తయారు చేయలేదు. ఆ డ్రింక్ను ఉత్పత్తి చేయడం తన పని అనుకోలేదు. నిజానికి అది నీళ్లు, పంచదార, ఒక సువాసన ద్రవ్యం కలిసిన ఒక సాధారణ మిశ్రమం. ప్రారంభం నుంచి ఆ కంపెనీ తన అసలు పని బ్రాండ్ని నిర్మించుకుని దానికోసం కొత్త మార్కెట్లు వెతుక్కోవటమే. ఇంచుమించు పెంబర్టన్ కోకోకోలా ఫార్ములాని కనుక్కున్న సమయంలో జర్మనీలోని అతని సహచరుడు బేకింగ్ పౌడర్తో ప్రయోగం చేస్తున్నాడు. అయితే పెంబర్టన్ సహచరుడైన డాక్టర్ ఆగస్ట్ యాట్కర్ను ఆవిష్కర్త లేదా సృజనాత్మకత ప్రతిభాశీలి అనడానికి బదులు క్రయ విక్రయాల నిపుణుడు అనటం సముచితంగా ఉంటుంది. అతను కూడా బేకింగ్ పౌడర్ ద్వారా కొన్ని కోట్లు సంపాదించాడు. 25,000 మంది సిబ్బంది, €8 మిలియన్ వార్షిక అమ్మకాలతో యాట్కర్ గ్రూప్ యూరోపియన్ మార్కెట్లో ఈనాడు కుటుంబాల్లోని వారసులు నడుపుతున్న వ్యాపారాల్లో ఎంతో పెద్దది. ఈ గ్రూపులోని భిన్నమైన 400 కంపెనీల రకాల ఉత్పత్తులు, సేవలు, తినుబడి సామాన్లు, మత్తు పానీయాలు, బీమా, ఒక బ్యాంకు, 150 షిప్పులున్న ఒక షిప్పింగ్ కంపెనీ అందిస్తున్నాయి. వాటి వార్షిక అమ్మకాలు మొత్తం €3 బిలియన్ పైనే. 1891లో డాక్టర్ ఆగస్ట్ యాట్కర్ లైసెన్సింగ్ పరీక్ష పాస్ అయ్యాక పశ్చిమ జర్మనీలోని బీల్ఫెల్డ్ నగరంలో తన సొంత ఫార్మసీ ప్రారంభించడంతో ఈ కథ మొదలైంది. అప్రెంటిస్గా ఉన్నప్పుడే అతను నా ప్రధాన లక్ష్యం ఒక ఫార్మసీ నడపాలని, ఒకసారి దాన్ని సాధించాక ఇంకో ప్రత్యేకమైన దాన్ని దేన్నైనా సాధించడానికి ప్రయత్నిస్తాను అని గర్వంగా అనేవాడు. ఆ తరువాత అతను
తరచూ ఒక వాక్యాన్ని ఉటకించేవాడు. చాలా విషయాల్లో మనిషిని చేసేందుకు కావాల్సిందల్లా ఒక మంచి ఆలోచన. అతని విషయంలో ఆ మంచి ఆలోచన బేకింగ్ పౌడర్ అయ్యింది. జర్మన్ కుటుంబాలకి ప్రధానమైన వస్తువు అయ్యింది. మిగిలిన దేశాల్లో కూడా ఇది విరివిగా వాడబడుతుంది. తన ఫార్మసీ వెనక గదిలో ఎడ్గర్ బేకింగ్ పౌడర్ని తయారు చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని దశాబ్దాల క్రితం సుప్రసిద్ధ కెమిస్ట్ జస్టన్ వాన్ లీబిగ్ సోడియం బైకార్బోనేట్ ఆధారిత సాధకాలను కనుక్కున్నాడు. అతని విద్యార్థుల్లో ఒకడు దాన్ని అభివృద్ధి చేసి అమెరికాలో బేకింగ్ సోడాను ప్రాచుర్యం కలిగించడం ప్రారంభించాడు. తనకన్నా ముందు ఇతరులు కనుగొన్న ఒక వస్తువును అమ్మటానికి ఒక కొత్త ఆలోచనని అభివృద్ధి చేయడంలో డాక్టర్ ఎడ్గర్ ప్రతిభ దాగి ఉంది. అతను ఒక నిర్దిష్టమైన ఫార్ములాని కనిపెట్టాడు. అది ఆ వస్తువుల్లోని విశిష్టమైన విక్రయ గుణాన్ని సంగ్రహించింది. నా బేకింగ్ పౌడర్ మిశ్రమం ఎంత బాగా ఉండాలో అంత బాగా వచ్చింది. దీనిలో హానికరమైన పదార్థాలు ఏవీ లేవు. పూర్తి నాణ్యత ఉంది. తెలివైన ప్రతి ఇల్లాలు దీన్ని కావాలనుకుంటుంది. దీని ధర తక్కువ. ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. రూడిగర్ యంగ్బ్లత్ ఎడ్గర్ కుటుంబం వారి స్మారక కంపెనీ మీద తను రాసిన చరిత్రలో మొదటి నుంచి ఎడ్గర్ ఆ మిశ్రమంతో తయారైన వస్తువుని అమ్మలేదు. ఆరోగ్యాన్ని, నాణ్యతని అమ్మాడు. అతని కంపెనీ విజయానికి కారణం అడ్వర్టైజింగ్, ప్రకటనలకి మనస్తత్వశాస్త్రం పై మెరుగులు దిద్దింది. నేడు మనం దానిని గుర్తించలేం. దానికి కారణం నేటి నుంచి నేటి వరకు ఎందరో దాన్ని ఆకర్షిస్తూనే ఉన్నారు అని అంటాడు. బేకింగ్ పౌడర్ను మొదట్లో జాడీల్లో అమ్మేవారు. అంటే కొనేవాళ్ళు దానిని కొలుచుకోవాలన్న మాట. ధర కొద్దిగా పెంచి 20 గ్రాములని చిన్న చిన్న సంచుల్లో పెట్టి అమ్మాలన్న ఆలోచనని ఎడ్గర్ చేశాడు. బేకింగ్ పౌడర్ సంచుల్లో దొరకటం వల్ల వినియోగదారులకి ధర తక్కువగానే అనిపించేది. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఎడ్గర్ ఈ రెండిటికి ఎక్కువగా ఖర్చు చేశాడు. మొదట్లో కొన్నేళ్లు బేకింగ్ పౌడర్ అమ్మకాల్లో వచ్చిన లాభాన్నంతా 3,000 మందికి పైచిలుకు జనాభా ఉన్న నగరాల్లో నడుస్తున్న ప్రతి వార్తాపత్రికకి ప్రకటనలు ఇచ్చి వాటి కోసం ఖర్చు చేశాడు. మీరే చెప్పకపోతే మీ దగ్గర అమ్మకానికో మంచి వస్తువు ఉందని ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అనేది ఎడ్గర్ నినాదం. కోయిల పాటను ఉదాహరణగా చూపుతూ ప్రకటించడం అనేది ప్రతి చోట ఉందని, ప్రకృతిలో కూడా ఉందని అతను తన ఆఫీసు సిబ్బందికి వివరించేవాడు. తమ మెరిసే రంగులతో పూలు కిటకాలని ఆకర్షించినట్లే తాను రంగురంగుల పోస్టర్లు, బిల్ బోర్డులతో ఆశ చూపి తన ఉత్పత్తుల్ని వినియోగదారులు కొనేలా చేస్తానని అతను అనేవాడు. ఒక మధ్యతరగతి జర్మనీ కంపెనీ యజమాని అయిన డాక్టర్ ఎడ్గర్ లాంటి వాళ్ళు ప్రకటనల గురించి, క్రయ విక్రయాల గురించి పత్రికలో పడ్డ వ్యాసాలని చదవటం ఆ రోజుల్లో ఎంతో అరుదైన విషయం. ఎడ్గర్ వాటిని ఎంతో ఉత్సాహంగా చదివేవాడు. తన వస్తువు వాడితే కలిగే ప్రయోజనాల్ని ప్రకటించడానికి ఎడ్గర్ మామూలు మాటలు వాడటానికి బదులు తన వాదనలకి వాస్తవాలు, నిదర్శనాలు జతపరిచేవాడు. 50 ఏళ్ల తర్వాత డేవిడ్ ఓగల్వీ ప్రకటనల సిద్ధాంతానికి ఆధారమైన వైఖరిని ఎడ్గర్ వ్యూహం ముందుగానే కనబరిచింది. వార్తాపత్రికల ప్రకటనల కోసం ఎడ్గర్ రాసింది కాపీ చేయడానికి ఓగల్వీ ఎంతగానో ఇష్టపడేవాడు. ఒక దానిలో తన బేకింగ్ పౌడర్ ప్యాకెట్ల కోసం కాగితపు సంచులు సరఫరా చేసే ఒక కంపెనీ రాసిన ఉత్తరాన్ని ప్రచురించాడు. దానిలో సామాగ్రి ఇచ్చే అతను ఎడ్గర్ 10 మిలియన్ల బ్యాగులను ఆర్డర్ ఇచ్చినట్టు ధృవపరిచాడు. ఎడ్గర్ అందులో ఇలా అంటాడు: నిదర్శనాలు చూపకుండా అసంబంధమైన ప్రకటనలు ఇచ్చే బదులు నేను పైన చెప్పిన లాంటి వాస్తవాలను ఉదాహరిస్తాను. గృహిణులు నా బేకింగ్ పౌడర్ని ఎంతగా ఇష్టపడతారో అది నిరూపిస్తుంది. అతను తన బేకింగ్ పౌడర్ నాణ్యత ఫలితాలని ప్రకటనలో వాడేవాడు. ఈనాడు ఎన్నో కంపెనీలు అలాగే చేస్తున్నాయి. తన బేకింగ్ పౌడర్ మొదటిసారి ఇతరుల బేకింగ్ పౌడర్తో తులనాత్మకంగా నాణ్యతా పరీక్షకు వచ్చినప్పుడు దానిని వినియోగదారులు అందరూ తెలుసుకునేటట్లు చేశాడు. అతను అడ్వర్టైజింగ్ గురించి అతను ఎప్పుడూ కళ్ళకనేవాడు అని అంటాడు అతని ఉద్యోగుల్లో ఒకరు. అతను ఒక బెస్ట్ సెల్లర్ వంటకాల పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. అయితే అందులోని వంటకాలన్నిటికీ డాక్టర్ ఎడ్గర్ బేకింగ్ పౌడర్ వాడాలన్న సలహా ఇవ్వబడింది. కొన్ని మిలియన్ల ప్రతులు అమ్ముడయ్యాయి. అవి ఆ పుస్తకాన్ని జర్మనీ దేశం స్కూళ్ళు అన్నిటిలోనూ పాఠ్యగ్రంథం చేయాలని కూడా చివరికి అతను వ్యర్థ ప్రయత్నం చేశాడు. క్రయ విక్రయాల ఆలోచనలో నూతన కల్పన చేయటంలో అతనే సాటి. ఉదాహరణకి మొట్టమొదటి లైవ్ వాణిజ్య చిత్రాన్ని నిర్మించింది అతనే. డాక్టర్ ఎడ్గర్ ప్రత్యేక బేకింగ్ పౌడర్ సాయంతో 1 పౌండ్ కేకు పైకి లేస్తుంది. అందులో అతను తయారు చేసే బేకింగ్ పౌడర్కి గిరాకీ పెరుగుతూ వచ్చింది. దానితో ఎడ్గర్ తన మందుల దుకాణాన్ని నడిపే బాధ్యత ఇతరులకి అప్పగించాల్సి వచ్చింది. రోజుకి 1,00,000 ప్యాకెట్లు బేకింగ్ పౌడర్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం గల ఫ్యాక్టరీని నిర్మించే పనిలో పడ్డాడు అతను.
రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక 1916లో జన్మించిన ఆగస్ట్ ఎట్కర్ మనవడు రూడాల్ఫ్ ఆగస్టు కంపెనీ బాధ్యతలను చేపట్టాడు. పన్నులను తగ్గించుకోవటం కోసం ఆహార రంగంలోని లాభాలతో అతను ఓడలను కొనసాగాడు. కొన్నేళ్ల లోపే మొత్తం మీద 3,70,000 టన్నుల సామర్థ్యం ఉన్న సముద్రంలో తిరిగే 40 ఓడలకు యజమాని అయ్యాడు. ప్రతిష్టాత్మకమైన ల్యాంపే బ్యాంకులో పెట్టుబడి పెట్టాడు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్థిక సంస్థ అది. బీమా కంపెనీలు స్థాపించడానికి, కొనటానికి మార్జిపాన్ ఫ్యాక్టరీలోనూ ఒక విమాన సంస్థలోనూ కూడా మదుపు ఉంచాడు. ఈనాడు జర్మనీలో ఎట్కర్ కుటుంబం ఎంతో ప్రసిద్ధి చెందిన వారసత్వ వాణిజ్య కుటుంబం. 98% జర్మన్ దేశస్థులకు డాక్టర్ ఎట్కర్ బ్రాండ్ సుపరిచితం. $4 మిలియన్ వ్యక్తిగత సంపద, 40 కంపెనీల యాజమాన్యంతో రిచర్డ్ బ్రాన్సన్ చెప్పుకోదగ్గ మరో వాణిజ్యవేత్త. మార్కెటింగ్ శక్తిని ఎలా వాడుకోవాలో అతనికి బాగా తెలుసు. బ్రాన్సన్ అంత హుందాగా వ్యవహరిస్తూ ప్రకటనల కళలో నిష్ణాతులైన వారు అరుదుగా కనిపిస్తుంటారు. స్కూలు కుర్రాడిగా ఉన్నప్పుడే అతను తన వృత్తి జీవితానికి తోటి కుర్రాళ్ళ కోసం జాతీయంగా ఒక పత్రిక, ఒక మెయిల్ ఆర్డర్ రికార్డు కంపెనీని ప్రారంభించి నాంది పలికాడు. ఈనాడు అతని సామ్రాజ్యం వర్జిన్ కంపెనీల్లో అనేక ఎయిర్లైన్లు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో సెల్ ఫోన్లు, బ్రాండ్లు సేవలు, CD, DVD గొలుసు దుకాణాలు, ప్రచురణల సంస్థ, యాత్రా సంస్థ, ఆర్థిక సేవకుల సంస్థ, ఒక రైల్వే లైను, ఒక వైన్ లేబుల్, ఫిట్నెస్ గొలుసు సంస్థలు, ఒక రేడియో స్టేషన్, అలంకరణ సామాగ్రి, గిల్ట్ నగలు, మేకప్ సామాన్లు అమ్మే దుకాణం, ఒక ఈవెంట్స్ ప్రమోషన్ ఏజెన్సీ, ఒక సాఫ్ట్ డ్రింక్ల ఫ్యాక్టరీ, వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ. ఇది కమర్షియల్ స్పేస్ ట్రావెల్, అంతరిక్ష యాత్రను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసే ఆలోచన ఉంది. లాంటివి ఎన్నో ఉన్నాయి. వర్జిన్ గ్రూపులో 35,000 మంది పనిచేస్తున్నారు. దాని వార్షిక అమ్మకాలు $20 బిలియన్ అంచుకు చేరుకున్నాయి. మనం బ్రాన్సన్ గురించి మొదటి నుంచి చెప్పుకుందాం. తన స్టూడెంట్ మ్యాగజైన్ని బ్రాన్సన్ మొదలుపెట్టినప్పుడు విద్యార్థుల కోసం పత్రికలను ప్రచురించే అనేక మంది టీనేజర్ల కన్నా తనకే ఎన్నో లక్ష్యాలున్నాయని అప్పుడే నిరూపించాడు. తాత్వికుడు జీన్ పాల్ శాస్త్రే, సంగీత కళాకారుడైన జూన్ లెనన్, మిక్ జాగర్ లాంటి ఎంతో పేరొందిన వ్యక్తుల్ని అతను ఇంటర్వ్యూ చేయగలిగాడు. నాలో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండటం వల్ల వాళ్ళు నా కోసం తలుపులు తెరిచి నన్ను లోపలికి ఎందుకు రానిచ్చారా, నాతో ముఖాముఖి ఎందుకు మాట్లాడారా అని నేను ఎన్నడూ ప్రశ్నించుకోలేదు. అది పెరుగుతూ వచ్చిందనుకుంటున్నాను, ఎందుకంటే నన్ను ఎవరూ కాదనలేదు. అతను తన సృజనాత్మక ప్రతిభని పత్రిక కోసం ప్రకటనలు సేకరించడానికి కూడా వాడాడు. స్కూల్లోని తన ఆఫీసులో అతనికి ఫోన్ లేదు, బయట నుంచి ఫోన్ చేయాల్సి వచ్చేది. అయినా స్టూడెంట్కి ప్రకటనలకు ఇవ్వమని అతను పెద్ద పెద్ద పత్రికల వాళ్ళని ఒప్పించాడు. లాయిడ్స్ బ్యాంక్ ప్రకటనల విభాగం అధికారితో లోపలి వెనక పేజీని బార్క్లేస్ వాళ్ళు తీసుకుంటున్నారా అని, ప్రతిష్టాత్మకమైన కవరు వెనక పేజీని నేను నాట్ వెస్ట్ ఇవ్వడానికి ముందే వాళ్ళు అది కావాలనుకుంటున్నారా అని అడిగేవాడిని. కోకోకోలాని, పెప్సీతో పోటీ పెట్టేవాడిని. నా అమ్మకాలకి ప్రెజెంటేషన్కి సంబంధించిన నా నేర్పుని పదును పెట్టుకునేవాడిని. జేబు నిండా పెన్నీలతో చెల్లెలతో ఫోన్ బూతులో నిల్చున్న ఓ 15 ఏళ్ల కుర్రాడిని అవతల వ్యక్తి తెలుసుకునే ఆస్కారం ఇచ్చేవాడిని కాదు. చిల్లర వర్తకులతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు అయిన తర్వాత రికార్డుల షాపులు తగ్గించి ధరలను అమ్మటం లేదని గ్రహించాక బ్రాన్సన్ అందులో ఒక వ్యాపార అవకాశాన్ని గుర్తించాడు. రికార్డుల కోసం ఆర్డర్ని మెయిల్ ద్వారా తీసుకునే సరఫరా చేసే విధానాన్ని ప్రవేశపెట్టి దాని ప్రకటన స్టూడెంట్లో వేశాడు. అలా వర్జిన్ మెయిల్ ఆర్డర్ యువతలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే 1971 జనవరిలో జరిగిన పోస్టల్ సమ్మె మూలంగా ఆ కంపెనీ మూతపడే స్థితికి చేరుకుంది. వినియోగదారుల నుంచి చెక్కులు అందటం మానేశాయి. అలాగే రికార్డుల నుంచి పంపే పరిస్థితి కూడా లేదు. అది మొట్టమొదటి సంక్షోభం. అలాంటి చిన్న పెద్ద అవరోధాలను ఎన్నిటినో బ్రాన్సన్ అధిగమించాల్సి వచ్చింది. అతను ఆ సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కొత్త ఆలోచనలతో అభివృద్ధి బాట పట్టేవాడు. వినియోగదారులకి రికార్డులను పంపటం ఇక వీలు కాకపోతేనే తానే ఒక రికార్డు షాపు తెరవచ్చు కదా అని అనుకున్నాడు. మా దగ్గరున్న డబ్బు అయిపోయే లోపు ఒక వారంలోగానే మేము ఒక షాపు వెతుక్కోవాలి. అప్పట్లో ఒక షాపుని ఎలా నడపాలో మీకు తెలియదు.
మాకు తెలిసిందల్లా ఎలాగైనా సరే మేం రికార్డులను అమ్మాలి, లేకపోతే మా కంపెనీ కుప్పకూలిపోతుంది. తన రికార్డు షాపుకి వచ్చేవాళ్ళు కాసేపు అక్కడే ఉండి రికార్డులు విని సంగీతం గురించి చర్చించుకోవాలని అనుకున్నాడు బ్రాన్సన్. ఆ రోజుల్లో అదొక కొత్త ఆలోచన. అతని బిజినెస్ మోడల్ ఎంతో సరళమైంది. రికార్డులను కొనేవారిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. మేం మాత్రం మా వర్జిన్ రికార్డు షాపుని వాళ్ళు ఎంతో సరదాగా గడిపే ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. వాళ్ళకి పోషకులుగా కాకుండా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో సంబంధం ఏర్పరచుకోవాలని అనుకున్నాం. మిగతా షాపుల కన్నా తక్కువ ధరలకి అమ్మాలనుకున్నాం. హెడ్ ఫోన్స్, కూర్చోవడానికి సోఫాలు, బీన్ బ్యాగులు, తాగడానికి ఉచితంగా కాఫీ, డ్రింకులు, చదువుకోవడానికి న్యూ మ్యూజికల్ ఎక్స్ప్రెస్, మెలోడీ మేకర్ పత్రికలను వినియోగదారుల కోసం ఏర్పాటు చేశాం. ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు వాళ్ళని ఉండనిచ్చేవాళ్ళం. మా షాపుని తమ ఇంటిగా భావించుకునేలా చేశాం. 1972 చివరికల్లా వర్జిన్ గ్రూప్ షాపులు లండన్లోను, యునైటెడ్ కింగ్డమ్లోను, ప్రతి ప్రధాన నగరంలోనూ మొత్తం అన్నీ కలిపి 14 షాపులు ఏర్పడ్డాయి. తన 16వ ఏట స్కూలు విడిచిపెట్టిన బ్రాన్సన్కి అప్పటిదాకా ఇంకా 22 ఏళ్లే. అయితేనే అతను ఇప్పుడు దేశంలోని అతిపెద్ద గొలుసు రికార్డ్ షాపులకి యజమాని. అయితే రికార్డింగ్ పరిశ్రమల్లో నిజంగా డబ్బు చేసుకోవాలంటే తనకంటూ ఒక రికార్డింగ్ స్టూడియో సొంతంగా ఉండాలని అతను త్వరలోనే గ్రహించాడు. తన స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి అప్పు చేసి ఒక పెద్ద 17వ శతాబ్దపు గ్రామీణ భవంతి రికార్డు స్టూడియోలా వాడటం కోసం కొనుగోలు చేశాడు. వర్జిన్కి ఒక రికార్డింగ్ స్టూడియో ఉంటే కళాకారులకి అద్దెకిస్తాం. మాకు ఎన్నో షాపులు ఉన్నాయి, అవి పెరుగుతూ వస్తున్నాయి. వాళ్ళ రికార్డులను మేమే లాభానికి అమ్మి పెడతాం. వ్యాపారపరంగా ఆలోచన ఎంతో అర్థవంతమైంది. రికార్డులు కొనటంలో జనానికి ఉన్న అభిరుచి గురించి కూడా బ్రాన్సన్కి తెలుసు. అప్పటికే అంతగా పేరు సంపాదించిన కెవిన్ ఆరియస్ గ్రూప్కి చెందిన మంద్రస్థాయిలో వాయించే వాద్యగాడైన మైక్ ఓల్డ్ఫీల్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతని ఆల్బమ్ ట్యూబ్లర్ బెల్స్ 1973లో ఆవిష్కరింపబడింది. అది 5 మిలియన్ కాపీలను అమ్ముడయింది. ఆ ఆల్బంలో వచ్చిన లాభాన్నంతా బ్రాన్సన్ కొత్త కళాకారులను ప్రోత్సహించడానికి తన వ్యాపార అభివృద్ధికి వాడాడు. అయినప్పటికీ ఆ కంపెనీ ఆర్థిక ఆరోగ్యం అంత బాగుండలేదు. లాభాల కన్నా ఖర్చులు అధికంగా ఉండేవి. ఎంతోమంది కళాకారులతో చేసుకున్న ఒప్పందాలని బ్రాన్సన్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అతని భాగస్వాములు తమ కార్లను అమ్మేశారు. ఏర్పాటు చేయబడ్డ స్విమ్మింగ్ పూల్ని మూసేశారు. జీతాలు తీసుకోవడం మానేశారు. కంపెనీ దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. ఖర్చులు తగ్గించుకున్నంత మాత్రాన వర్జిన్ని అట్టే కాలం కాపాడటం వీలలేదని బ్రాన్సన్కి తెలుసు. ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం దానిలో కుదించుకుపోవటం కాదని, ఎదుగుతూ దానిలోంచి బయటపడాలని నేను ఎప్పుడూ భావిస్తూ వచ్చాను. ఆ సమయంలో కూడా బ్రాన్సన్ రిస్కులు తీసుకోవడానికే ఇష్టపడ్డాడు. మైక్ ఓల్డ్ఫీల్డ్ లాంటి వాళ్ళు మనకి మరో 10 మంది దొరుకుతారేమో, అప్పుడు ఎలా ఉంటుంది? కొంతకాలం తర్వాత అతను మరో కొత్త చర్య చేపట్టాడు. అది మీడియాని ఎంతో ఆకర్షించింది. జనం పూర్తిగా విరుద్ధ అభిప్రాయాలను వెలిబుచ్చారు. సెక్స్ పిస్టల్ సంగీత కళాకారుల బృందం గురించి చర్చలతో 1977లో పత్రికలు నిండిపోయాయి. సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అది. వాళ్ళకొచ్చిన అపఖ్యాతే డబ్బు సంపాదించి పెట్టింది. దానికి వచ్చిన పబ్లిసిటీ చాలా వరకు ప్రతికూలమైనదే. బ్రాన్సన్ దాని గురించి పట్టించుకోలేదు. దానిని అతను తనకు లాభించే ఉచిత ప్రకటన కింద తీసుకున్నాడు. బ్రాన్సన్ నిరంతరం కొత్త సవాళ్ల కోసం ఎదురు చూసేవాడు. ఒక సెలవు రోజున తను ప్రయాణం చేయాలనుకున్న విమానం రద్దు అయినప్పుడు మిగిలిన ప్రయాణికుల కోపం తెచ్చుకోకుండా అతను ఒక ఆలోచనతో ముందుకొచ్చాడు. $2000కు ఒక విమానాన్ని అద్దెకు తీసుకున్నాడు. దాన్ని ప్రయాణికుల సంఖ్య చేత భాగించాడు. బల్ల పలక మీద ఇలా రాశాడు: వర్జిన్ ఎయిర్వేస్, పూర్టికోకి. ఒకవైపు ప్రయాణానికి $39. 1984లో ఒక యువ అమెరికన్ న్యాయవాది ప్రతిపాదించిన ఒక వ్యాపార ప్రణాళికలను అనుసరించడానికి ఈ ఉదాంతం తర్వాత అతనికి నమ్మకాన్ని కలిగించింది. ఆ లాయర్ ఒక ట్రాన్స్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ని ఏర్పాటు చేయమని సలహా ఇచ్చాడు. ఆ అమెరికన్తో మాట్లాడాక బ్రాన్సన్ ఇక ఆగలేకపోయాడు. సోమవారం పొద్దున్నే అతను బోయింగ్ వాళ్ళకి జంబో జెట్కి తనకి ఖర్చు ఎంత అవుతుందని అడగటానికి ఫోన్ చేశాడు. మర్నాడు అతను వర్జిన్ మ్యూజికల్లో తన భాగస్వాములతో తన కొత్త ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడు వాళ్ళు అంతగా ఉత్సాహాన్ని కనబరచలేదు. చివరికి అతను ఎలాగ వాళ్ళను ఒప్పించాడు, అయినా వాళ్ళు నిజంగా సంతోషించలేదు. పోటీ మూలంగా, ప్రత్యేకంగా ప్రభుత్వం నడుపుతున్న బ్రిటిష్ ఎయిర్వేస్ కారణంగా అనుచిత వ్యాపార
ఆచరణలోకి అవకాశం ఉందని బ్రాన్సన్ హెచ్చరించారు. అది కూడా జరిగింది. 1986 జూన్లో బ్రిటిష్ ఎయిర్వేస్ న్యూయార్క్ నుంచి లండన్ ప్రయాణాల్లో 5200 మంది టికెట్లను ప్రారంభంలో ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేసే బ్రాన్సన్ వాళ్ళను దెబ్బతీయడానికి ఒక ప్రకటన ఇచ్చాడు. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువకి మీరు లండన్కి ప్రయాణం చేయాలని వర్జిన్ పాలసీ. అందుకే జూన్ 10వ తేదీన మమ్మల్ని బ్రిటిష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేయమని మేము ప్రోత్సహిస్తున్నాం. బ్రిటిష్ ఎయిర్వేస్ ఎంతో సొమ్ము ఖర్చు పెట్టింది, కానీ వార్తల్లో అధిక భాగం ధైర్యంగా మేము ఇచ్చిన ప్రకటన కూడా చేర్చాయి. మాకు అతి తక్కువ ఖర్చుతో అత్యధిక లాభం తెచ్చిపెట్టింది ఆ పబ్లిసిటీ. 1990 దశకం ప్రారంభంలో వర్జిన్ అట్లాంటిక్ విమాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుంది. దాని ప్రభావం మొత్తం వర్జిన్ గ్రూప్ మీద పడింది. ఒక పక్క బ్యాంకుల ఒత్తిడి, మరో పక్క బ్రిటిష్ ఎయిర్వేస్ కుయుక్తులు. చివరికి బ్రాన్సన్ అప్పుడే రోలింగ్ స్టోన్స్తో ఒప్పందం కుదుర్చుకున్న తన రికార్డు ఆ కంపెనీని అమ్మాల్సి వచ్చింది. వర్జిన్ మ్యూజిక్ని $1 మిలియన్ కొనడానికి ఈఎంఐ ఇచ్చిన ఆఫర్ను ఒప్పుకోవడం తప్ప అతనికి వేరే గత్యంతరం కనిపించలేదు. అతను అతని భాగస్వాములు ఆ కంపెనీ నిర్మించడానికి 20 ఏళ్ల తమ జీవితాలను పెట్టుబడి పెట్టారు. అయినా ఎంతో కఠినమైన ఆ నిర్ణయం తీసుకోవడం వాళ్ళకి తప్పలేదు. విజయవంతమైన బాయ్ జార్జ్, బ్రయన్ ఫెర్రీ, జేనెట్ జాక్సన్, ఇప్పుడు రోలింగ్ స్టోన్స్ లాంటి కళాకారులకు వాళ్ళు అవకాశాలు కల్పించారు. హఠాత్తుగా అదంతా ముగింపుకొచ్చింది. అది కన్న తల్లి చావు లాంటిది. మీరు దానికోసం సిద్ధపడ్డానని అనుకుంటున్నారు, కానీ తీరా అది జరిగాక పూర్తిగా దాన్ని తట్టుకోలేరని మీకు అనిపిస్తుంది అంటాడు అతని భాగస్వామి. బ్రాన్సన్ అదొక పిల్లాడి చావు లాంటిది అని భావించాడు. ఆ అమ్మకాన్ని ఒక సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవటానికి అతనికి కొంత సమయం పట్టింది. నా జీవితంలో మొట్టమొదటిసారి నా వెర్రి కళలన్నిటినీ సాకారం చేసుకునేందుకు కావలసినంత డబ్బు నా దగ్గరుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడి తాను నిర్మించిన రికార్డు కంపెనీని అమ్మాల్సి రావటం బ్రాన్సన్కి ఒక ఘోర పరాజయం. సరే, దాన్ని అలా పక్కన పెడితే ప్రతి పరాజయంలోని దాన్ని మించిన మహత్తర అవకాశం తాలూకు బీజం ఉంటుంది. అటువంటి అవకాశాన్ని చేజారనిచ్చే వ్యక్తి కాదు బ్రాన్సన్. విజేతలు ప్రతి ఒక్కరిలానే ఓటమిని తట్టుకోవాలి. ఓటమికి వాళ్ళు భిన్నంగా స్పందిస్తారు. ముఖ్యంగా గతం గురించి వాళ్ళు ఆలోచించరు. ఎలాగూ వాళ్ళు దాన్ని మార్చలేరు. కొన్ని నెలల్లో లేక ఏళ్ళలో లేక కూడా నేలపాలైన పాల కోసం ఏడ్చే బదులు వాళ్ళు తమ దృష్టిని భవిష్యత్తు వైపు మరలుస్తారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కొన్ని మీరు గెలుస్తారు, కొన్ని ఓడిపోతారు అంటాడు. బ్రాన్సన్ గెలిచినప్పుడు సంతోషించండి, ఓడిపోయినప్పుడు విచారించకండి, వెనక్కి తిరిగి చూడకండి. తరువాతి కాలంలో బ్రాన్సన్ ఎన్నో ఆలోచనలకి రూపకల్పన చేశాడు. ఒక కంపెనీ తర్వాత మరోటి ప్రారంభించాడు. కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని అంతగా కాదు. కానీ ఎవరైనా కొత్త ప్రాజెక్టుకి ప్రతిపాదన తన ముందిచ్చినప్పుడు అతను మొట్టమొదటి సానుకూలంగానే స్పందించేవాడు. అతని ఆఫీసు సిబ్బంది ఎగతాళికి అతనికి ఇచ్చిన పేరు డాక్టర్ ఎస్. బ్రాన్సన్కి అది నవ్వు పుట్టించేది. ఎవరైనా నన్ను ప్రశ్న వేసినా, ఏదైనా కోరినా లేదా ఒక సమస్య ముందుంచినా నేను యాంత్రికంగా స్పందించేవాడిని. అది ఎప్పుడూ సానుకూలమే. బహుశా అందుకే వాళ్ళు నాకు ఆ పేరు పెట్టారేమో. అదొక మంచి ఆలోచన అని నాకు కూడా అనిపించినప్పుడు దానికోసం ఏదైనా చేయడానికి కారణాలు వెతకడానికి ప్రయత్నించేవాడిని. అంతేకాక ఆ పని చేయకుండా చూడడానికి కాదు. కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాదు, బ్రాన్సన్ ఎప్పుడూ సాహసే. 1986లో అతను తన వర్జిన్ అట్లాంటిక్ ఛాలెంజర్ 2 ఓడలో అట్లాంటిక్ వేగంని దాటడంలో రికార్డును బద్దలు కొట్టాడు. 1 సంవత్సరం తర్వాత అట్లాంటిక్ హాట్ ఎయిర్ బెలూన్లో దాటిన మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు. 1995 నుంచి 1998 మధ్య కాలంలో బెలూన్లో ప్రపంచం చుట్టూ తిరిగి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. 1998లో మొరాకో నుంచి హవాయికి రికార్డు బ్రేకింగ్ దూరం ప్రయాణం చేయడాన్ని ప్రయత్నించాడు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ ఆలోచనలు మానుకున్నాడు. దాని గురించి మరింత జాగ్రత్తగా ఆలోచించవలసి వస్తే, నేను జీవితాన్ని ఎంతగా ప్రేమించానో అనుభవాన్ని కూడా అంతగా ప్రేమించగలనని నేను చెప్పాలనుకుంటున్నాను.
నేను చేసిన సాహస కృత్యాలు నా జీవితానికి ఒక ప్రత్యేకమైన హోదానిచ్చాయి. నా వ్యాపారంలో పేరు పొందిన ఆనందానికి అవి మరింత బలాన్ని చేకూర్చాయి అని బ్రాన్సన్ అంటాడు. ఈ అధ్యాయంలో పేర్కొన్న ముగ్గురు వాణిజ్యవేత్తల్లో డీట్రిక్ మెట్సిజ్, ఆగస్ట్ ఎట్కర్, రిచర్డ్ బ్రాన్సన్ ఒక గుణం సమానంగా కనిపిస్తుంది. వాళ్ళు సానుకూలమైన ఆలోచనలతో స్పందిస్తుంటారు. కొత్త వస్తువులు వేటిని వాళ్ళు కనుక్కోకపోయినా వాళ్ళంతా ఇతరుల ఆలోచనలను, ఆవిష్కరణల్ని గ్రహించి అనుసరించారు. అద్భుతమైన క్రయ విక్రయాల వ్యూహాలని అభివృద్ధిపరిచి వాళ్ళు ఆ ఆలోచనలు, వస్తువులు ఘన విజయం సాధించడానికి ఎంతో కృషి చేశారు. ఈనాడు కూడా ఒక గొప్ప ప్రోడక్ట్ చేతిలో ఉంటే చాలు, దాని నాణ్యతే చాలు అని నమ్మే వాణిజ్యవేత్తలు కొందరు ఉన్నారు. అది నిజమే. ఒక ఉత్పత్తి బలంగా లేకపోతే ఎంతో ఉత్తమమైన మార్కెటింగ్ వ్యూహం అయినా ప్రపంచంలో అట్టే కాలం దానికి విజయాన్ని తెచ్చిపెట్టలేదు. అయితే దీనికి విరుద్ధంగా ఉన్న అంశం కూడా నిజమే. గట్టి మార్కెటింగ్ వ్యూహం లేకపోతే ప్రపంచంలో ఎంత ఉత్పత్తి అయినా అమ్ముడుపోదు. ఉత్పత్తులు, సేవలు వినియోగదారులపై దాడి చేయడం గతంలో కన్నా ఇప్పుడు మార్కెటింగ్ మరింత ప్రాముఖ్యతను కలిగజేస్తుంది. మరోవైపు గతంలో కన్నా ఇప్పుడు వినియోగదారులు ఎంతో విశేషణ జ్ఞానం చూపిస్తున్నారు. నిజానికి సంప్రదాయ పద్ధతుల్లో చేసే ప్రకటనల మీద ఖర్చు చేసే డబ్బులు అధిక భాగం వృధా అవుతుంది. జనం మాయమాటలను సులభంగా నమ్మరు. ఒక వినోదాత్మకమైన వాణిజ్య ప్రకటన ప్రేక్షకులను నవ్వించడానికి అయినప్పటికీ వాళ్ళు ఆ ప్రోడక్ట్ను కొంటారన్న నమ్మకం లేదు. ఆల్ రైస్ లాంటి ప్రత్యేకతగాంచిన మార్కెటింగ్ నిపుణులు ఈనాడు సాంప్రదాయబద్ధమైన ప్రకటనల వలన ఫలితం లేదని నమ్ముతారు. దానికి బదులు కంపెనీలు తమ పౌర సంబంధాలను మెరుగుపరచుకోవడానికి వనరులను వాడమని వాళ్ళు సిఫార్సు చేస్తుంటారు. మీరు ఒక కొత్త బ్రాండ్ని ప్రకటనలతో ఆవిష్కరించలేరు. కారణం, ప్రకటనలు తమ విశ్వసనీయతను కోల్పోయాయి. తమ వస్తువుల్ని అమ్ముకోవాలనే ఆశతో పలికే ఆ కంపెనీ గొంతు అది. మీరు మీ కొత్త బ్రాండ్లను కేవలం ప్రచారం లేదా పౌర సంబంధాల ద్వారా మాత్రమే ఆవిష్కరించగలరు అని రైస్ వాదిస్తాడు. స్టార్బక్స్, గూగుల్, రెడ్ బుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సాఫ్ ఈ పుస్తకంలో చర్చించబడ్డాయి. లాంటి కంపెనీలని రైస్ ఇటీవల చోటు చేసుకున్న అన్ని మార్కెటింగ్ విజయాలు పిఆర్ విజయాలే, అడ్వర్టైజింగ్ విజయాలు కావు అని తన వాదనని సమర్థించడానికి పేర్కొంటాడు. స్టార్బక్స్ ప్రారంభం అయిన మొదటి 10 సంవత్సరాల్లోనే అమెరికాలో అడ్వర్టైజింగ్ కోసం సుమారు $10 మిలియన్ ఖర్చు పెట్టింది. కంపెనీ అమ్మకాలతో పోలిస్తే అది ఎంతో తక్కువ సొమ్ము. ఒక బలవత్తరమైన క్రయ విక్రయాల సాధనంగా కాకుండా వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయడం ఒక కళగా మారిందని రైస్ వాదిస్తాడు. అడ్వర్టైజింగ్ వృత్తి నిపుణులు తాము వాణిజ్య ప్రకటనలు ఇస్తున్న వస్తువులకి నిజమైన ప్రచారం కలగజేయడానికి బదులు తమ నూతన కల్పనలకు, సృజనాత్మక ఆలోచనలకు పురస్కారాలను గెలుచుకోవడంలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అడ్వర్టైజింగ్ మీద పిఆర్ విజయం సాధించడానికి ముఖ్య కారణం అడ్వర్టైజింగ్కి విశ్వసనీయత లోపించటమే. ముఖ్యంగా సమర్థించకపోయిన ఒక వస్తువు గురించి ఒక ప్రముఖ పత్రికలో సంపాదకీయ వ్యాసం వస్తే అది ఖరీదైన తెలివైన ప్రకటనల ప్రసారం కన్నా ఎన్నో రెట్లు బలవంతంగా ఉంటుంది. అయితే మీ ప్రోడక్ట్ నిజంగా గొప్పదై నాణ్యత కలిగి ఉంటేనే ఈ వ్యూహం పనిచేస్తుంది. అదీ కాక పేరు పొందిన పత్రికల్లో సానుకూలమైన సంపాదకీయాలు రాయించడం అంత సులువు కాదు. అలాంటి ప్రెస్ కవరేజ్ను కొనలేరు. ప్రోడక్ట్లలో నాణ్యత కొరబడితే కొంతకాలానికి అవి ప్రెస్కి కూడా చెడ్డ పేరు తెచ్చిపెడతాయి. ఒక బ్రాండ్లో వినియోగదారులకి నమ్మకం కలగజేసేవి ప్రకటనలో చూపించే ఆశలు, వాగ్దానాలు కావు. దాని విశ్వసనీయత, పారదర్శకత్వం ప్రచారం పైన ఆధారపడి ఉంది. ఇది కంపెనీలకి మాత్రమే వర్తించదు, వ్యక్తులకు కూడా వర్తిస్తుంది. వాణిజ్యవేత్త ఒక స్వేచ్ఛా వృత్తి నిపుణుడు లేదా ఒక ఉద్యోగి, మీరు ఎవరైనా కావచ్చు. మీరు ముందుగా ఒక బ్రాండ్లా మారాలి. మిమ్మల్ని మీరు ఎలా అమ్ముకోవాలో తెలుసుకోవాలి. సూత్రప్రాయంగా 3 రకాల వ్యక్తులు ఉంటారు. మొదటి రకం వాళ్ళు సాధించింది ఏమీ లేకపోయినా వాళ్ళు అమ్ముకోవటంలో ఎంతో నేర్పరులు. అయితే కొంతకాలానికి వాళ్ళు కూడా ఓడిపోయే అవకాశం ఉంది. రెండో రకం వాళ్ళు చేసే పనులు బాగా చేస్తారు, కానీ అవతలి వాళ్ళు తమ కృషిని గుర్తించేలా చేయటంలో అంతగా రాణించరు. అయితే మూడో రకం వ్యక్తులు రెండింటిలోనే విజయం సాధిస్తారు. వాళ్ళెంతో సాధిస్తారు. తాము సాధించిన దాన్ని, తమ కృషిని ఇతరులకు అమ్మే నేర్పు వాళ్ళకుంది.
మీరు అలా చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్గా మార్చుకోవాలి. తమకున్న ప్రత్యేకమైన నేర్పు గురించి అడిగినప్పుడు అనేక మంది ఎన్నో రంగాల గురించి చెబుతూ స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా పొరపాటు చేస్తుంటారు. గుర్తుంచుకోండి, ఎన్నో విషయాలు ప్రావీణ్యత గలవాడు దేనిలోనూ క్షుణ్ణంగా ప్రావీణ్యతను సంపాదించలేడు. దానికి బదులు మిమ్మల్ని మీరు సరిగ్గా ఆలోచన వేసుకోండి. మీకున్న బలమైన అంశాలు దేనిలో ఉన్నాయో గ్రహించండి. మీ విశిష్ట గుణాలని ఇతరులకు ఎలా తెలియపరచాలో తెలుసుకోండి. మీరు ఒక వ్యాపారవేత్త లేదా ఒక స్వేచ్ఛా వృత్తి నిపుణులు అయ్యుంటే మీ లక్ష్యం మీ క్లయింటు లేదా వినియోగదారులే. అదే మీరు ఒక ఉద్యోగి అయ్యుంటే మీ పదోన్నతిని సాధించేందుకు ప్రధానమైన లక్ష్యం మీ మేనేజర్ లేదా యజమాని. ప్రతి కంపెనీలోని నిబద్ధత గల ప్రతిభావంతులైన వ్యక్తులు తమ కంపెనీ విజయానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తుంటారు. కానీ వాళ్ళ ప్రయత్నాలకి కృషికి తగినంత గుర్తింపు లభించదు. ఎందుకంటే తమని తాము ఎలా ప్రమోట్ చేసుకోవాలో వాళ్ళకు తెలియదు. యాజమాన్యం దృష్టిని వాళ్ళు ఆకర్షించలేదు. ఆ విషయంలో నాణ్యతే అంతా చూసుకుంటుంది. వినియోగదారులు తప్పక గుర్తిస్తారు అని తప్పుగా ఊహించుకుని తమ ఉత్పత్తులను అమ్మటంలో విఫలం చెందే కంపెనీల ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన కంపెనీలైన వ్యక్తులైన అలా ప్రవర్తించడం ఒక ప్రమాదకరమైన పొరపాటు. మీరు గెలుపొందాలంటే ఏదో ఒక దానికి మీరు కట్టుబడి ఉన్నట్టు కనిపించాలి. మీరు మీ ప్రాజెక్టు మీ ప్రొఫైల్ను నిర్మించుకోవాలి. మీలోని విశిష్ట గుణాలను అమ్ముకోవడానికి దానిని వాడుకోవాలి. మార్కెటింగ్ పరిభాషలో దాన్ని పొజిషనింగ్ అంటారు. ఏ క్రయ విక్రయాల వ్యూహానికైనా అదే కీలకంగా ఉంటుంది. ఇది కంపెనీలకే కాదు, న్యాయవాదులకి, ట్యాక్స్ అకౌంటెంట్లకి, డాక్టర్లకి, ఉద్యోగులు కూడా అన్వయిస్తుంది. ఎన్నో కంపెనీలు, ఇంకా ముఖ్యంగా స్వేచ్ఛా వృత్తి నిపుణులు ఉద్యోగులు ఈ రకమైన పొజిషనింగ్ క్రియాశీలకమైన పౌర సంబంధాల వ్యూహానికి ఉన్న ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేస్తుంటారు. ఈ పుస్తకంలో చోటు చేసుకున్న స్త్రీలు, పురుషులు వ్యక్తీకరణ సామర్థ్యాన్ని సాధించారు. పదోన్నతి ఎలా పొందాలో వాళ్ళకి బాగా తెలుసు. మడోనా, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, ఎస్టీ లాడర్, రిచర్డ్ బ్రాన్సన్, జాక్ వెల్స్, వారన్ బఫెట్ వీళ్ళందరూ అసాధారణమైన విజయాన్ని సాధించారు. కానీ అంత ముఖ్యంగాను వాళ్ళు తమను పొజిషనింగ్ చేసుకునే విధానాన్ని కనుక్కున్నారు. తాము సాధించిన విజయాలను ఇతరులతో పంచుకునే ప్రావీణ్యాన్ని గ్రహించారు. వాళ్ళల్లో ఎవరూ తమ కీర్తి ప్రతిష్టల కోసం ఏ ప్రకటనల ప్రచారం మీద ఆధారపడలేదు. మీడియాలో సంపాదకే వ్యాసాలు వాళ్ళకి అవి తెచ్చిపెట్టాయి. తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు గాను రిచర్డ్ బ్రాన్సన్, జాక్ వెల్ష్ పుస్తకాలు ప్రచురించారు. టీవీ కార్యక్రమాలు చేశారు. పేరెన్నికన పత్రికలని వ్యాసాలు రాశారు. ష్వార్జ్నెగర్ మొదటి నుంచి తనను తాను ఒక బ్రాండ్గా ప్రమోట్ చేసుకున్నాడు. బాడీ బిల్డింగ్ కెరీర్ ప్రారంభంలోనే తన అంతర్గత వైఖరి న్యాయ నిర్ణేతల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గ్రహించాడు. మిమ్మల్ని మీరు విజేతగా అమ్ముకున్నప్పుడు జనం మిమ్మల్ని విజేతగానే చూస్తారని అతను గాఢంగా నమ్ముతాడు. 2003లో గవర్నర్ పదవి కోసం ఈ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన తొలి రోజుల్లోనే ష్వార్జ్నెగర్ తాము గెలుస్తామన్న పాత్రికేయులతో చెప్పాడు. దానికి కారణం దేన్నైనా ఎలా అమ్మాలో అతనికి బాగా తెలుసు. ఏది ఏమైనా అతను బాడీ బిల్డర్గా అప్పటికే విజయం సాధించాడు. ఆ తర్వాత నటుడిగా తనను తాను అమెరికాలోని పౌరులకి, ప్రపంచవ్యాప్తంగా ఇతరుల పౌరులకి అమ్ముకున్నాడు. స్వయం ఉన్నతి సామర్థ్యం లేని ఇతరులు అలా తమని తాము అమ్ముకోవడం తమ స్థాయికి తగదని పని అని నటించవచ్చు. కానీ ష్వార్జ్నెగర్ లాంటి వ్యక్తులకి స్వయం ఉన్నతిలో అనుచితమైనది ఏదీ లేదు. అధ్యాయం 5లో మనం గమనించినట్లు ఉన్నత లక్ష్యాలను సాధించే వాళ్ళు భిన్నంగా ఉండడానికి సాహసిస్తారు. అదే సాహసం జయప్రదమైన స్వయం ఉన్నతికి అత్యవసరం అని ష్వార్జ్నెగర్కి తెలుసు. సంప్రదాయానికి అనుగుణంగా మారాలని ఒత్తిడికి అడ్డుకునే ధైర్యం, గతంలో ఆ పనులు ఏ పద్ధతిలో జరిగాయో ఇప్పుడు అలాగే చేయాలని ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం అంటే ఏమిటో అతనికి తెలుసు. చెరిగిపోని ముద్రని విడిచిపెట్టాడనుకుని ఒకే ఒక మార్గం ఇంతకు ముందు జరగని పనిని చేసి చూపటమే అని అతను ఎప్పుడూ భావించేవాడు. అమెరికన్లు సులువుగా ఉచ్చరించడానికి వీలుగా అతన్ని పేరు మార్చుకోమని తరచూ అతనికి సలహా ఇస్తుండేవాడు. ష్వార్జ్నెగర్ మట్టుకు తన పేరు వల్ల తనకి లాభమే ఉందని అనుకున్నాడు. దానికి కారణం అది అనుమానపరంగా ఉండడం. మొదట్లో ష్వార్జ్నెగర్ బ్రాండ్కి మీడియాలో ప్రాచుర్యం కలిగించడానికి అతను పౌర సంబంధాల నిపుణుల పనిలోకి తీసుకున్నాడు. అతని జీవిత చరిత్రను రాసిన కుకీ లోమన్ ఆర్నాల్డ్కు ప్రజలంటే ఎంత గౌరవమో చెబుతాడు. దాన్ని పొందటానికి అమెరికాలోని టాప్ పిఆర్ మేనేజ్మెంట్ బృందాన్ని వినియోగించాడు. బాడీ బిల్డర్గా ఉన్నప్పుడే ష్వార్జ్నెగర్ ప్రెస్కున్న శక్తి తనకు తెలుసని అన్నాడు. అతి త్వరలోనే తన పేరు ప్రతిష్టలను, తనకున్న అమాయకత్వ విలువల్ని పెంపొందించుకోవడానికి అత్యుత్తమైన మార్గం మీడియా అని అతను గ్రహించాడు. అతను మీడియాను అంత బాగా అర్థం చేసుకున్నవారు మరొకరు లేరు.
వృత్తి నైపుణ్యంలో స్వయం ఉన్నతి చేసుకోవటానికి ఉన్న ప్రాముఖ్యతని అతను ఇలా గుర్తించిన వారు కూడా మరొకరు లేరు. నాకు నా వృత్తికి ఇమేజ్ ముఖ్యం, అదే అంతాను అంటాడు ష్వార్జ్నెగర్. వాస్తవానికన్నా అదే ఎంతో ప్రధానమైంది. జనం నన్ను ఎలా చూస్తున్నారు, నా గురించి వాళ్ళు ఏం నమ్ముతున్నారనేది అన్నింటికన్నా శక్తివంతమైన అంశం ష్వార్జ్నెగర్ ఉదాహరణ. సంప్రదాయమైన ప్రకటనలు ఇవ్వడం కన్నా పిఆర్ ఎంతో బలవంతమైంది అని నిరూపిస్తుంది. అడ్వర్టైజింగ్ మీద ఇంతవరకు ఖర్చు పెట్టకుండా ఒక వ్యక్తిగా ఈనాడు ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధికి ఎక్కిన బ్రాండ్గా అతన్నే చెప్పుకోవాలి. బదులుగా అతను తన మార్కెటింగ్ బడ్జెట్ 100% పౌర సంబంధాల పిఆర్లో పెట్టాడు. బయటి ప్రపంచానికి పెట్టుబడుల్లో ఏమాత్రం ఆసక్తి లేని వ్యక్తిగా కనిపించాలని వారన్ బఫెట్ కూడా తాపత్రయపడిన నిజానికి అతను అలాంటి వాడు కాదు. ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో అతను తన కంపెనీ బర్క్షైర్ హతవే షేర్ హోల్డర్ల వార్షిక సమావేశాన్ని ప్రపంచంలోనే మరో కంపెనీ జరపనంత ఘనంగా జరుపుతుంటాడు. నెబ్రాస్కా రాష్ట్రంలోని ఓ మహానగరానికి కొన్ని వేల మంది జనం బఫెట్ని అతని ఆప్తమిత్రుడు భాగస్వామి చార్లీ మంగర్ని చూడడానికి వస్తుంటారు. అతను వాటాదారుల సమావేశాన్ని బర్క్షైర్ గ్రూపులో ఉన్న రకరకాల కంపెనీల వ్యాపార దర్శనంగా మారుస్తాడు. బంగాళానగల దగ్గర నుంచి ఫర్నిచర్, తివాచీల నుంచి టెలివిజన్ల చివరికి తీపి పదార్థాలు కూడా ప్రదర్శనలో ఉంటాయి. అక్కడ సందర్శకులు తమకు నచ్చింది కొనుక్కోవచ్చు. వార్షిక సమావేశం గురించి 300 పేజీల పుస్తకాన్ని రాసిన మాథ్యూని ఇలా వ్యాఖ్యానిస్తాడు. దీనిని ఇతర వార్షిక సమావేశాల్లో పోలిస్తే తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అతిపెద్ద కంపెనీల బర్క్షైర్ హతవే ఈ భూమి మీద అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న 50 కంపెనీల్లో ఒకటి. వార్షిక సమావేశాలకు వాటాదారులు కొద్దిమందే హాజరవుతుంటారు. జాతీయ ప్రింట్ మీడియా పట్టించుకోదు. ఏదైనా ఒక కంపెనీ సంక్షోభంలో పడ్డప్పుడు తప్పు అయినా బర్క్షైర్ వార్షిక సమావేశం వాటాదారుల రిపోర్టులని, న్యూస్ కెమెరాలని మొత్తం ప్రపంచం అంతటి నుంచి అక్షరాల ఆకర్షిస్తుంటుంది. బఫెట్ కంపెనీ రిపోర్ట్ అతని నిజాయితీని ప్రదర్శిస్తుంటుంది. అతను దానికి తన కంపెనీ కోసం ఒక మార్కెటింగ్ పరికరం కింద వాడుకుంటాడు. తన కోసం దాన్ని తన బ్రాండ్ ఇమేజ్ను ప్రచారం చేయడానికి వాడుకుంటాడు. పారదర్శకత, నిజాయితీ, ఆత్మవిమర్శనల పునాదుల వంటి నిర్మించబడ్డ సమర్థత, విశ్వసనీయత అతని బ్రాండ్ ఇమేజ్గా చెప్పుకోవచ్చు. బఫెట్ విజయవంతంగా తనను తాను ఒక లివింగ్ లెజెండ్గా రూపొందించుకున్నాడు. తన కెరీర్ ప్రారంభంలో తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని అతను ఇతరులను ఒప్పించేవాడు. అయితే కేవలం కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రొటీన్ అంతా మారిపోయింది అంటాడు అతని బయోగ్రాఫర్. ఇతరులని ఏదైనా కోరడానికి బదులు అతనే వారి కోరికలు తీర్చేవాడు. తమ డబ్బుని స్వీకరించినందుకు గాను జనం అతని పట్ల తమ కృతజ్ఞత కనబరిచేవారు. జనం తన దగ్గరికి రావటం మానసికంగా పరిస్థితులను అతని ఆధీనంలో ఉండేటట్టు చేసింది. అతను ఈ యుక్తిని తరచూ వివిధ సందర్భాల్లో వాడేవాడు. నేడు మార్కెట్ ప్లేస్ ఉన్న పరిస్థితుల్లో నిలదొక్కుకోవటం అంత సులభం కాదు. తమకు తాము ఎలా పొజిషన్ తీసుకోవాలో తెలిసిన వారు, పౌర సంబంధాలు, మీడియా ప్రచారం ప్రాముఖ్యతని అర్థం చేసుకున్నవారు, వివాదాలకు భయపడిన వారు వీళ్ళకి మాత్రమే అక్కడ గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీరు మీ స్థానాన్ని, హోదాన్ని పెంచుకోవటం కోసం ఇంతవరకు ఏం చేశారు? మీలోని విశిష్ట ప్రతిభ, శక్తులు, గుణాలు, విలక్షణమైన అమ్మే అంశాలను నొక్కి చెబుతూ వృద్ధిపరచుకుంటూ ఒక మార్కెటింగ్ వ్యూహాన్ని మీకోసం తయారు చేయడానికి ప్రయత్నించండి. మీ స్థానానికి ఎంత గుర్తింపు వస్తే అంత మంచిది. ఇంతవరకు ఎవరూ చేరుకొని స్థానాన్ని ఎంచుకునే దాన్ని మీ సొంతం చేసుకోండి. అధ్యాయం 4లో నేను చెప్పినట్లు ఏకైక అంశం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. అనేక మంది ఒక పొరపాటు చేస్తుంటారు. ఎన్నో కంపెనీలు కూడా ఎన్నో విభిన్న రంగాల్లో ఒకేసారి మేటి అవ్వాలని అనుకుంటారు. కానీ మీరు బాగా లాభాన్ని అందించే పదోన్నతి కల్పించుకోవాలనుకుంటే మీరు నిజంగా అంతకన్నా మరింత ముఖ్యంగా అసమానంగా గుంపు నుంచి విడిగా మిమ్మల్ని నిలుచోబెట్టే ఏకైక అంశంలో ఉత్కృష్ట సాధించి ఉండాలి. 13వ అధ్యాయం ఉత్సాహం, స్వయం శిక్షణ. ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న సూపర్ మోడల్స్లో హైడీ క్లూమ్ ఒకరు. ఫోర్బ్స్ వారి టాప్ సంపాదనాపరుల జాబితా ప్రకారం 37 ఏళ్ల ఆమె సంవత్సరానికి $8 బిలియన్ సంపాదిస్తుంది. ఎంతోమంది పెద్ద పబ్లిక్ కంపెనీల డైరెక్టర్ల సంపాదన కన్నా అది ఎక్కువే. తన తోటి వారి కన్నా ఆమె మరింత అందంగా ఉంటుందా?
నాకన్నా అందమైన వాళ్ళు లెక్కలేనంత మంది మోడల్స్ ఎందరో ఉన్నారు. పైగా చాలామంది కన్నా నేను పొట్టి, మరింత లావు అని ఆమె అంటున్నప్పుడు క్లూమ్ మన అభినందనల కోసం ఎదురు చూడడం లేదు. కేవలం నిజాన్ని ఒప్పుకుంటుంది. మోడలింగ్ రంగంలో మీ అందమైన రూపం మిమ్మల్ని అడుగుపెట్టనిస్తుంది. ఆ తర్వాత మీ విజయం కానీ అపజయం కానీ ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటాయి. మీడియా సాధారణంగా సూపర్ మోడల్స్ను ఒక ప్రత్యేక కోణం నుంచి చూపిస్తూ ఉంటుంది. అందులో 2-3 జయప్రదమైన సూపర్ మోడల్స్లో వేగటం కష్టం. వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు. వాళ్ళని నమ్మలేం. వీళ్ళని చూసి విజయం సాధించగల వేల మంది మోడల్స్ తమకి క్రమశిక్షణ, సమయపాలన అక్కర్లేదనుకుంటుంటారు. స్నేహపూర్వకంగా, విశ్వసనీయంగా ఉంటూ సహకరించే తత్వం అలవర్చుకోరు. ఇలా తప్పుగా అర్థం చేసుకుని ప్రవర్తించటం మూలానే ఎంతోమంది అందమైన యువతులు విజయం సాధించగలిగి ఉండి కూడా తమ లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమవుతుంటారు. ఇక మోడలింగ్ కెరీర్కి అవసరమైన స్వయం శిక్షణ బహుశా ప్రపంచంలోని మరే వృత్తికి అవసరం ఉండదు. బాగా సంపాదిస్తున్న ఒక సూపర్ మోడల్ రోజువారీ కార్యక్రమం అంతర్జాతీయంగా విజయం సాధించిన ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ షెడ్యూల్కి ఏమాత్రం తీసిపోదు. ఒకే ఒక తేడా ఏమిటంటే ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ అన్ని వేళలా ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ అందంగా కనిపించాలని, శరీరాకృతి గురించి పట్టించుకోమని ఎవరూ కోరరు. తన విజయానికి తోడ్పడ్డ అన్ని అంశాల్లోనూ ఒకదాన్ని క్లూమ్ ఎంచుకుంది. కాబోయే మోడల్స్కి అనుసరించమని సలహా ఇస్తూ తానిచ్చిన జాబితాలో దాన్ని మొదటి స్థానంలో ఉంచింది. వేళకిరా, ఇది కాకతీయం కాదు. క్లూమ్ అన్ని క్రమంలో పెట్టు, 3 సరిగ్గా ఉంచుకో, అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకో లాంటివి జత చేసింది. 14-15 ఏట ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిల్లో ఇవి స్వాభావిక లక్షణాలా? అబ్బే, అదేం కాదు. కానీ వాటిని అనుసరించడానికి తగిన క్రమశిక్షణ వాళ్ళలో ఉందా లేదా అనేది అంతిమ అంశం. అదే మీ గెలుపు లేదా ఓటమిని చివరికి తెలుస్తుంది. స్వయం శిక్షణకి ముందుగా కావాల్సినది ఉత్సాహం. నిజంగా చేయకూడదనుకున్న పనులు బలవంతంగా చేసే వాళ్ళు ఎప్పుడూ విజయాన్ని సాధించలేదు. అప్పుడప్పుడు అలా చేయటం అవసరం కావచ్చు అని అది వేరే సంగతి. ఒక విషయం గురించి మీకు ఎంత ఉత్సాహంగా ఉంటే స్వయం శిక్షణ అంత సులువుగా అలవడుతుంది. క్లూమ్ అదృష్టవశాత్తు మామూలు కన్నా బాగున్న మొహం, శరీరంతో పాటు దాన్ని ఎలాగైనా పొందాలన్న తపన నాలో ఉంది. కోరికకి అత్యుత్తమ ప్రేరణ శక్తి ఉంది. అది మీ చేత పిచ్చిగా పని చేయిస్తుంది. ఏ పని అంత త్వరగా, అంత సులువుగా మిమ్మల్ని విడిచిపెట్టనీయదు అని అంటుంది. 1992లో ఒక జర్మన్ యువతి ఒక మోడలింగ్ పోటీలో 30,000 మంది పోటీదారుల మీద విజయం సాధించి $3 లక్షల విలువైన 3 ఏళ్ల కాంట్రాక్టు గెలుచుకున్నప్పుడు ఆ కథ మొదలైంది. 19 ఏళ్ల వయసులోనున్న హైడీ క్లూమ్ న్యూయార్క్కి మారిపోవాలని నిర్ణయించింది. అదే వయసులో ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ తన ఆశల్ని తీర్చుకోవడం కోసం అమెరికాకి ప్రయాణం అయ్యాడు. మరో 2 జర్మన్ అమ్మాయిలతో కలిసి ఒక ఇంట్లో అద్దుకుండేది. ఆ ఇంటి నిండా బొద్దింకలు, వేడి నీళ్ళ సదుపాయం లేదు. పైకప్పు నుంచి నీళ్లు సన్నగా కారటం. ప్రతిరోజు ఓ 3 నెలల పాటు పని కోసం తిరిగేదాన్ని. అప్పుడప్పుడు రోజుకి 10 సార్లు మోడల్ అవ్వాలని న్యూయార్క్లో ప్రయత్నిస్తున్న కొన్ని వేల మంది అమ్మాయిల్లో నేనొక దాన్ని. పైగా వాళ్ళలో ప్రతి ఒక్కరిది కళ్ళు చెదిరే అందం. వెళ్తూనే మామూలుగా లైన్లో నిలబడి పిలుపు కోసం ఎదురు చూసే దాన్ని. క్లయింట్ నా పుస్తకాన్ని చూసేవాడు, థ్యాంక్స్ చెప్పి బయటికి నడవమనేవాడు. ఒక పెద్ద మడుగులోని ఒక చిన్న చేపగా అనిపించి ఎంతో బాధ వేసేది అనేది క్లూమ్. ఆమెకి మొట్టమొదటి దొరికిన పెద్ద పని మిరబెలా అనే ఒక సుప్రసిద్ధమైన ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ ఫోటో. తర్వాత బోన్ బెల్ తయారు చేసే అలంకరణ వస్తువులకి మోడలింగ్. 1995లో ఆగస్టులో సెల్ఫ్ మ్యాగజైన్కి ముఖ చిత్రంగా ఉంది. క్లూమ్కి 3 ఏళ్ల తర్వాత ఒక గొప్ప అవకాశం వచ్చింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్మింగ్ బట్టలు ధరించే వారి ప్రత్యేక సంచిక ఆమె ముఖ చిత్రంతో వచ్చింది. అది 55 మిలియన్ పాఠకులకు చేరుకుంటుంది. ప్రతి మోడల్ కళ్ళకనే పత్రిక అప్పటి నుంచే తన జీవితం మారిపోతుందని ఆమెకి తెలుసు. వెంటనే విక్టోరియా స్ట్రీట్ దుస్తులకి మోడలింగ్ మొదలుపెట్టింది. వోగ్, ఎల్ లాంటి పత్రికల ముఖ చిత్రాల్లో కనిపించసాగింది. అయితే తను విజయం సాధించాలంటే కాలక్రమేణా తనకు స్థానం ఏర్పరచుకోవాలని, తనకంటూ ఒక రూపాన్ని తయారు చేసుకోవాలని క్లూమ్ గ్రహించింది. లేకపోతే త్వరలోనే మోడలింగ్ ఇండస్ట్రీ ఆకాశంలో రాలిపోయే తారల మరుగున పడిపోతుంది. తొందరగానే నేను ఒక విషయం గ్రహించాను. మిమ్మల్ని మీరు ఒక శిష్టమైన మార్చుకోకపోతే అది కేవలం మొహం కాదు, దాన్ని మించింది. జనానికి తెలిసిన, జనం తెలుసుకోవాలన్న మరో వ్యక్తిగా మారకపోతే ఈ వ్యాపారంలో మీ పని అయిపోయినట్టే. అది మీకు పిచ్చిగా
అనిపించవచ్చు, కానీ మీరు మరొకరిలా అవ్వాలి, అప్పుడే కొంతకాలం మనగలరు. తనకంటే కొన్ని దశాబ్దాలు ముందు అమెరికాకి వెళ్ళి ఘన విజయం సాధించిన ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ లాగే క్లూమ్కి కూడా అత్యాశ, స్వయం శిక్షణ, ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన ఉన్నాయి. ఎన్నడూ వదలకు, ప్రతిదీ ఒకసారి ప్రయత్నించి చూడు అనే నినాదాలు నిశ్చయంగా ముఖ్యమైనవే, కానీ అగ్రస్థానం చేరుకోవటానికి అవి మాత్రమే చాలవు. విజయానికి కీలకం నీకు తెలియంది ఒప్పుకోవటం, అది తెలిసిన నమ్మకమైన వ్యక్తులను వెతుక్కోవటం అని క్లూమ్ అంటుంది. ఆమె మాటలు మనకు గ్రీక్ షిప్పింగ్ అధినేత అరిస్టాటిల్ ఒనాసిస్ అన్నది గుర్తు చేస్తాయి. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మళ్ళీ మొదటి నుంచి జీవించాల్సి వస్తే భిన్నంగా ఏం చేస్తావని అతన్ని అడిగారు. తాను ఏమీ మార్చనని అన్నాడు. ఒక్క విషయం తప్ప, మొదటి నుంచి తన కోసం మరింత మంచి సలహాదారులను, అత్యుత్తమ సలహాదారులను పెట్టుకుంటానని నొక్కి చెప్పాడు. క్లూమ్ మరి ఇతర సూపర్ మోడల్స్ సాధించింది. అందుకే ఈనాడు ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వనితుల్లో ఆమె ఒకరు. ఆమె మొట్టమొదటి టెలివిజన్ సిరీస్ అమెరికాలో 2004లో ఆవిష్కరింపబడ్డాయి. ప్రాజెక్ట్ రన్వే నిర్మించిన 11లో ఆమె ఒకరు. ఆ షోని సమర్పించడమే కాకుండా న్యాయ నిర్ణేతల సంఘానికి అధ్యక్షతను కూడా వహిస్తుంది ఆమె. 2006 నుంచి ఆమె జర్మనీస్ నెక్స్ట్ టాప్ మోడల్ జర్మనీ టీవీకి కూడా సమర్పిస్తుంది. ఆమె తన విజయానికి కారణం ఉత్సాహం, తపన, స్వయం శిక్షణల కలయిక అని అంటుంది. మహత్తరమైన లక్ష్యాలను సాధించడానికి అంతులేని ఉత్సాహం అత్యవసరం. అనేక మంది ఏదో ఒక దానిపై ఉత్సాహాన్ని కనబరుస్తారు, కానీ ఆ ఉత్సాహం అట్టేసేపు ఉండదు. ఒక గమ్యం మీద నిలిపే ఉత్సాహం మీకు ప్రేరణ కలిగించవచ్చు, కానీ దానికి చేరుకోవడానికి మీతో ఎంతో స్వయం శిక్షణ అవసరమవుతుంది. చివరి గడువు లోపల పని పూర్తి చేయాలన్న క్రమశిక్షణకి వీలైతే కఠిన క్రమశిక్షణకున్న ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువగా అంచనా వేసే పొరపాటు చేయకండి. గడువు లోపల పని పూర్తి చేసే జనాన్ని అందరూ నమ్మకస్తులుగా, నిజాయితీపరులుగా గుర్తిస్తారు. మీరొక పనిని ఎవరికి అప్పగించాలనుకుంటున్నారు? బహుశా సమయానికి అందివ్వడం అనేది మీ అనుభవంలో గ్రహించిన వ్యక్తికా, లేక గతంలో ఎప్పుడూ మిమ్మల్ని నిరాశపరచని వ్యక్తికా? మీకిచ్చిన సమయంలో పని పూర్తి చేయడం అన్నది తప్పనిసరి. మీ క్లయింట్లు లేదా మీ బాస్ మీ పనిలో ఉత్సాహం చూపించాలని మీరు అనుకుంటే అందుకోసం మీరు ఒప్పుకున్న గడువు లోపల పని పూర్తి చేయాలి. అంతేకాదు, అది అత్యుత్తమమైన నాణ్యత కలిగి ఉండాలి. మీకోసం ఒక నియమం ఏర్పరచుకోండి. మీ ఉత్పత్తులను కానీ మీ సేవలను కానీ ఎప్పుడూ ముందుగానే అందించడానికి ప్రయత్నించండి, కానీ ఎప్పుడూ కూడా అనుకున్న డెడ్లైన్ దాటి కాదు. ఏదైనా అచ్చంగా మీరే చేయవలసి వస్తే అది మీకు ఒక సమస్యే కానే కాదు. అయితే మీరు ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు అందులోని కొంతమంది ఉద్యోగులు డెడ్లైన్స్ పాటించినప్పుడు సమస్యలు మొదలవుతాయి. ఉద్యోగంలోకి తీసుకునే జనం నమ్మదగిన వాళ్ళుగా మీరు చూసుకోవాలి. మీ కంపెనీ కల్చర్లో విశ్వసనీయత అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విలువలు అయ్యుండాలి. కానీ మీ కంపెనీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మీరు అంతగా నమ్మకస్తులుగా కానీ ఉద్యోగులతో వ్యవహరించాల్సి వస్తుంటుంది. నా స్నేహితుడు ఒకడు తన ఉద్యోగి గురించి ప్రస్తావిస్తాడు. ఆ ఉద్యోగి చాలామంది ఇతర ఉద్యోగుల కన్నా ఎంతో తెలివైనవాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు కూడా. అతని పని కూడా ఉన్నత ప్రమాణాలతో కూడుకుని ఉండేది. అతని బలహీనత గడువు లోపల పని ముగించకపోవటం, అదే అతనికి పతనానికి కారణం. నా స్నేహితుడు చెప్పిన దాని ప్రకారం అది అక్షరాల అతనికి ఏకైక బలహీనత, కానీ అదే అతని కెరీర్కి భారీగా నష్టం చేకూర్చింది. తన భారాన్ని ఒక క్రమంలో పెట్టలేని ఒక వ్యక్తికి మరొక పెద్ద అపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ చేయరు. ఇక మొత్తం కంపెనీ ప్రసక్తే రాదు. సక్రమంగా పని చేయకుండా, గడువు లోపల పని ముగించకుండా చెడ్డ పేరు తెచ్చుకున్న జనం ఎన్నడూ న్యాయకత్వ స్థానానికి పదోన్నతి పొందరు. ప్రకటనల రంగంలో ఉన్న సృజనాత్మక వ్యక్తులని సమయపాలన సామర్థ్యం గల ఆదర్శ వ్యక్తులుగా ఎవరూ తీసుకోరు. సృజనాత్మక వ్యక్తులు సాధారణంగా సున్నిత మనస్కులు, భావావేశంతో ఊగిపోతుంటారు, కఠినమైన కాలపట్టికల్ని పట్టించుకోరు. అందుకే ప్రకటనల రంగంలో సృజనాత్మకత జోడించిన ప్రథమ శ్రేణి స్వయం శిక్షణ మాత్రమే మిమ్మల్ని అగ్రస్థానానికి చేర్చగలదు. డేవిడ్ ఓగల్వీ మహత్తర విజయానికి ఒక కారణం అతని సమయపాలన. తన బెస్ట్ సెల్లింగ్ స్వీయ చరిత్ర ఒక ప్రకటనల మనిషి పశ్చాత్తాపంలో ఓగల్వీ ఇలా రాస్తాడు. ఓగల్వీ బెన్సన్ మేదర్లో ఎవరైనా ఒక క్లయింట్తో మేము ఇస్తామన్న రోజున ఒక ప్రకటన ఇవ్వలేమని అంటే ఈనాడు నాకు అందులో ఒక ప్రమాదం కనిపిస్తుంది. అత్యుత్తమమైన సంస్థలతో వాగ్దానాలు ఎప్పుడూ నిలబెట్టుకుంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఖర్చైనా సరే. అతను తన ఆఫీసు సిబ్బంది బోధించే ప్రవర్తన నియమాల్లో ఇలా రాస్తాడు. క్రమ పద్ధతిలో పనిచేస్తూ సమయానికి అందజేసే వారిని మెచ్చుకుంటాడు. వెల్లింగ్టన్ డ్యూక్ తన బల్ల మీద ఉన్న పనినంతా పూర్తి చేసిందాకా ఎన్నడూ ఇంటికి వెళ్ళేవాడు కాదు.
కళాకారులు కూడా స్వయం శిక్షణకి మంచి నమూనాలు కారు, కానీ ఎంతోమంది జయప్రదమైన గాయకులు, నటులు, ఉదాహరణకి మడోనా లాంటి వారు ఈ విషయంలో మినహాయింపుగా చెప్పవచ్చు. డెస్పరేట్లీ సీకింగ్ సూజన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సూజన్ సైడెల్మన్ మడోనాకున్న అసామాన్యమైన స్వయం శిక్షణ గురించి పేర్కొంటుంది. పొద్దున్న 6:30కి నటులను పిలుస్తాం, మడోనాని అంతకు ముందే తీసుకొస్తాం. సెట్ మీదకి రాకముందు ఆమె 4కో నిద్రలేచి YMCA హెల్త్ క్లబ్కి ఈతకి వెళ్ళి తన రౌండ్లు పూర్తి చేసుకుంటుంది. ఆమెది అద్భుతమైన స్వయం శిక్షణ. బియట్ ఊజా పెద్దలకి వినోదాన్ని అందించే రంగంలో ఒక వాణిజ్యవేత్తగా ఐశ్వర్యవంతురాలయ్యింది. ఆమె తన విజయ రహస్యాన్ని ఇలా వెల్లడిస్తుంది: విజయానికి నిశ్చయంగా స్వయం శిక్షణతో సంబంధం ఉంది. అంతులేని స్వయం శిక్షణ నాకుందని నాతో వ్యవహరించే జనం అంతా అంటుంటారు. అదే నా కంపెనీకి విజయానికి నిస్సందేహంగా తోడ్పడింది. విజయం సాధించడానికి లిఫ్ట్ ఉండదు, మీరు మెట్లు ఎక్కాల్సిందే. విజయవంతమైన ఈ పెట్టుబడిదారు ప్రిన్స్ ఆల్ వలీద్ సమయపాలనకి తిరుగులేదు. ఒకసారి అతను ఒకే రోజులో 4 దేశాల్లోని 6 నగరాలు సందర్శించాలని ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అనుకోని పరిస్థితులు ఎదురై తాను ఏ ఒక్క అపాయింట్మెంట్ కూడా తప్పిపోకుండా ఉండేటందుకు గాను తన ప్రైవేట్ జెట్ను మరొక అదనపు విమానం అనుసరించే జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకవేళ తన బోయింగ్కి సమస్యలు ఎదురైతే తన హాజరవలసిన సమావేశాలు, కలుసుకోవాల్సిన ప్రముఖులు, ఇతర కార్యక్రమాలు దెబ్బతినకుండా ఉండేందుకు దాన్ని తను ఒక బీమాగా చేసినట్టు పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితే ఎదురవుతే అతను తన ప్రధాన బృందంతో కలిసి చిన్న జట్టులోకి మారిపోతాడు. చిన్న జట్టుకి అయ్యే ఖర్చు $30,000. కేవలం ఒక రోజుకి అది ఎంతో ఖరీదైన బీమా. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ని అట్లాంటాలో సరిగ్గా అతను ఇచ్చిన సమయంలో ఆల్ వలీద్ కలుసుకున్నాడు. పై దానితో పోలిస్తే ఇది ఒక అద్భుతమైన బేరం. నత్తనడకన నడుస్తున్న ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఆల్ వలీద్ సరైన సమయానికి తను కార్టర్ను సెంటర్కి తీసుకుని వెళ్తే తన డ్రైవర్కి $300 ఒక వారం జీతం ఇస్తానని మాటిచ్చాడు. ఆ డ్రైవర్ లిమోజిన్ మోటార్వే నుంచి పక్కకు మళ్లించి వెనక వీధుల్లోంచి నడిపి అతన్ని మీటింగ్కు కొన్ని నిమిషాల ముందే చేర్చాడు. ఆల్ వలీద్కి ఒక ప్రత్యేకమైన యాత్రాబంధం ఉంది. అతని కార్యకలాపాలని వాళ్ళే చూసేవారు. ఒక నిమిషం కూడా వృధా కాకుండా చూసేవారు. ఎందుకంటే అతనికి సమయపాలన అంటే పట్టింపు ఉండేది. అతనికి ఏర్పాట్లు నచ్చినప్పుడు ఎంతో ఉదారంగా టిప్పులు ఇచ్చేవాడు. ఒక్కోసారి అది 6 నెలల జీతం లేదా 1 సంవత్సరం జీతానికి సమానంగా ఉండేది. వారెన్ బఫెట్ కూడా తనను తాను క్రమశిక్షణలో ఉంచుకోవటానికి డబ్బు వాడేవాడు. తనకి బరువు తగ్గాలనిపించినప్పుడు $10,000 చెక్కులు రాసి సంతకం పెట్టకుండా పిల్లలకి ఇచ్చేవాడు. ఫలానా తేదీకి ఇన్ని కిలోలు బరువు తాను తగ్గకపోతే వాడిని సంతకం చేస్తాననేవాడు. అతని కొడుకు, కూతురు అతన్ని స్వీట్లతో ప్రలోభపెట్టేవారు. కానీ వారెన్ బఫెట్ ఎప్పుడూ లొంగేవాడు కాదు. అతను మళ్ళీ చెక్కులు రాస్తూనే ఉండేవాడు. కానీ ఎన్నడూ ఒక్కటి కూడా సంతకం చేయలేదు అని అతను బయోగ్రాఫర్ అంటాడు. చదరంగం మాటలో ప్రసిద్ధిగాంచిన గారీ కాస్పరోవ్ కఠినమైన క్రమశిక్షణ గురించి నొక్కి చెబుతాడు. తను 10 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు అతను 3 సార్లు విశ్వ విజేత అయిన మిఖాయిల్ బాట్వినిక్ నడుపుతున్న చెస్ అకాడమీలో చేరాడు. అతన్ని తన ఆదర్శ వ్యక్తిగా, శిక్షకుడిగా, విమర్శకుడిగా చేసుకున్నాడు. బాట్వినిక్ ఆదర్శప్రాయమైన టోర్నమెంట్ ఫలానా విధానాన్ని ఏర్పాటు చేశాడు. వేళకి భోజనం, విశ్రాంతి, పొద్దున్న సాయంత్రం నడక. నా కెరీర్లో దాన్నే అనుసరించేవాడిని. టైం సరిపోవటం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని అతను సహించేవాడు కాదు. ఈరోజు అలసిపోయాం అని గురువుగారితో చెప్పే ధైర్యం మాలో ఎవరికీ లేదు. నిద్ర, విరామం వీటి కోసం సరిగ్గా సమయం కేటాయించబడేది. మిగిలిన రోజువారీ పనులలాగే కాస్పరోవ్ ఆ అలవాట్లు ఇంట్లోనే నేర్చుకున్నాడు. అతని తల్లి కఠినమైన క్రమశిక్షణ అమలుపరిచేది. వేగంగా నడుస్తున్న ఈనాటి ప్రపంచంలో క్రమశిక్షణ అనేది రుచించకపోవచ్చు, అసాధ్యం అనిపించవచ్చు. కానీ మనం ఒక క్షణం ఆగి ఆలోచించాలి. మన జీవితాల్లోని ఏ రంగాల్ని అవిజయవంతంగా ప్రోగ్రామ్ చేసి సమర్థతకి లక్ష్యంగా చేసుకోగలం? మంచి కార్యనియమాలు కలిగి ఉండటం మూఢత్వం కాదు. దాని అర్థం పనుల పట్ల అవగాహన ఏర్పరచుకుని కార్యోన్ముఖులు కావటం అని అతను అంటాడు. మీ లక్ష్యం చేరుకోవడానికి మీరు ఇంతవరకు సాధించిన దాన్ని సమీక్షించడం కూడా ముఖ్యం అని కాస్పరోవ్ అంటాడు. తన ఆరాధ్య వ్యక్తి బాట్వినిక్ మాటలను ఉదాహరిస్తాడు. మనిషికి, జంతువుకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే
ప్రాధాన్యతల్ని ఏర్పరచుకునే శక్తి మనిషికి మాత్రమే ఉంది. ముఖ్యంగా కొత్త సృజనాత్మకమైన అలవాట్లను అభివృద్ధి పరుచుకోవటానికి లేదా విధ్వంసాన్ని సృష్టించే పాత అలవాట్లని వదిలించుకోవటానికి స్వయం శిక్షణ ప్రధానంగా అవసరమవుతుంది. అలవాటు మీ చెడ్డ శత్రువే కాదు, మీ నుంచి మిత్రుడు కూడా. అనుకున్న సమయానికి పని చేయకపోవడం, కలుస్తానన్న వ్యక్తుల్ని కలవకపోవటం, మీ లక్ష్యాలు దరిదాపులకి చేరకపోవటం లాంటి వాటికి మీరు అలవాటు పడవచ్చు. కానీ పనులు సరిగ్గా చేయటాన్ని కూడా అలవాటుగా చేసుకోవచ్చు. మీరు మీ లక్ష్యాలని పొందటానికి తోడ్పడే ఒక కొత్త అలవాటు అలవర్చుకోవటానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చు. కానీ ఆ సమయంలో మీకు స్వయం శిక్షణ అవసరమవుతుంది. చాలామంది జనం సమయపాలన, క్రమశిక్షణ, పాతబడిపోయిన విలువల్ని ఆధునిక యుగంలో అవి తమ ప్రాముఖ్యతని కోల్పోయామని అనుకుంటారు. కానీ సమయపాలన విశ్వసనీయతకి మారుపేరు. ఇతరులతో మనకున్న సంబంధ బాంధవ్యాలతో విశ్వసనీయత ఎంతో ముఖ్యం. మన విజయానికి కూడా అది ఎంతో ముఖ్యం. కొందరు ఎంతో చేస్తామని మాటిస్తారు, కానీ చేసేది కొంతే. కబుర్లు చెబుతారు, పని చేయరు. అలాంటి వారితో కలిసి పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. విశ్వసనీయత, నిజానికి లోపించిన వాళ్ళని ఎవరూ నమ్మరు. వాస్తవంలో వాళ్ళకి వాళ్ళ మీదే నమ్మకం ఉండదు. చిన్న చిన్న లక్ష్యాలని సాధించలేకపోయినా నాకు పెద్ద పెద్ద లక్ష్యాలని పొందగలనన్న విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆత్మవిశ్వాసాన్ని పొందాలనుకుంటే చివరి వరకు మీరు ఒక ప్రణాళికను అనుసరించాల్సి ఉంటుంది. పూర్తి చేద్దామనుకున్న పనిని మీరు ముగించినప్పుడు ఒక మంచి అనుభూతికి లోనవుతారు. పూర్తి చేయలేని పక్షంలో మీకు బాధ వేస్తుంది. సమయపాలన గౌరవానికి కూడా ఒక సంకేతం. ఒక పబ్లిక్ కంపెనీ చైర్మన్తో నేను చేసిన వాదన గుర్తుకొస్తుంది. సమయపాలన గురించి అతను పట్టించుకునేవాడు కాదు. పైగా దాన్ని పట్టించుకునే జనం తమ జీవితాలకి దుర్భరం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా దుర్భరం చేస్తారని అనేవాడు. అయితే అతను నా స్నేహితుడు అవడం మూలాన అతని అభిప్రాయాలను నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. అయినా అతన్ని ఇలా అడిగాను, ఇవాళ రాత్రి డిన్నర్కి ప్రపంచంలో ఉన్న జనం అందరిలో ఒక వ్యక్తిని ఎంచుకుని మీరు పిలవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు? దానికి అతను అప్పట్లో జర్మనీ దేశానికి అధ్యక్షుడిగా ఉన్న రోమన్ హార్జోగ్ని డిన్నర్ పార్ట్నర్గా ఎంచుకుంటానని అన్నాడు. నన్ను అడిగితే అంతకన్నా మంచి పేర్లని ఎన్నో చెప్పేవాడిని, కానీ ఆ విషయాన్ని వదిలేద్దాం. మరి రోమన్ హార్జోగ్ని కలుసుకోవడానికి ఎంత ఆలస్యంగా వెళ్తారు? 10 నిమిషాలు, 20 నిమిషాలు, లేక 30 నిమిషాలు కూడానా అని ప్రశ్నించాను. హో నో, ముందుగానే అక్కడికి చేరుకుంటాను అన్నాడు అతను. ఎంతో నిజాయితీతో ఇచ్చిన జవాబు. సరే, రోమన్ హార్జోగ్కి ఎంత ముఖ్యమైన వాడో నా గురించి నేను అలాగే అనుకుంటాను. నేను ఎవరినైనా కలుసుకోవాలనుకున్నప్పుడు రోమన్ హార్జోగ్ విషయంలో ఎలా ప్రవర్తిస్తానో అలాగే ప్రవర్తిస్తాను అని తిరుగు సమాధానం ఇచ్చాను. క్రమశిక్షణ లేకుండా మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు. ఎందుకంటే క్రమశిక్షణ మీలో లోపించినట్లయితే ఇతరులు మిమ్మల్ని నమ్మరు, మిమ్మల్ని నిజాయితీపరులుగా భావించరు. క్రమశిక్షణ ప్రత్యేకంగా అవిధేయత చూపించే వారికి, తిరగబడే మనస్తత్వం కల వారికి ఎంతో ముఖ్యం. అధ్యాయం 6లో మనం చూసాం, అనేక మంది విజేతలైన వాణిజ్యవేత్తల విషయంలో అది నిజమని నిరూపించబడింది. మీ ఆజ్ఞలను మీరే పాటించకపోతే ఇతరుల ఆజ్ఞల్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంకొకళ్ళ నుంచి ఆజ్ఞలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు కనుక. విజయానికి స్వయం శిక్షణకి ఒక ప్రాథమిక అవసరంగా భావిస్తాను. అయితే క్రమశిక్షణ అనేది లక్ష్యానికి ఒక సాధనం మాత్రమే. అది ఉత్సాహాన్ని భర్తీ చేయలేదు. విజయం పొందడానికి అసలైన చోదక శక్తి ఉత్సాహమే. మీకు ఇష్టం లేని పని ఏదైనా చేయటం కోసం క్రమశిక్షణ పాటించవలసి వచ్చినప్పుడు మీరు తప్పక ఓడిపోతారు. అందుకే చాలా కాలం పాటు మీకు అభిరుచిని కలిగించి ఉత్సాహాన్నిచ్చే ఏదో ఒక దాన్ని వెతికి పట్టుకోవాల్సిన అవసరం మీకుంది. మీ జీవితం కేసు ఒకసారి చూడండి. మీరు ఏ పని చేస్తున్నా దానిలో నిజంగా మీకు ఉత్సుకత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎవరైనా తమ కోసం ఏర్పరచుకునే అతి ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే దాని పట్ల వారికి ఎంతో ఉత్సాహం ఉండాలి. తరువాత దాన్ని దినచర్యగా మార్చుకోవాలి. మనలో చాలామంది చిన్ననాటి కళల్ని ఎప్పుడో సమాధి చేశారు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు పదే పదే వాళ్ళని యథార్థవాదిగా ఉండమని అన్నారు. మీరు ఎంతో ఉత్సుకత కలిగించే విషయం ఏదో తెలుసుకోవటం ఎలా? కింద చెప్పిన ఆలోచనలతో ప్రయోగాలు చేయమని మీకు సిఫార్సు చేస్తాను. ఫస్ట్ పాయింట్, మీకు డబ్బుకేం లోటు లేదు. జీవనోపాధి కోసం డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో మీరు కేవలం మరో 6 నెలలే బతుకుతారని తెలిసినప్పుడు మీరేం చేస్తారు? సెకండ్ పాయింట్, వారసత్వంగా రేపు మీకు $10 మిలియన్ దొరకబోతున్నాయని అనుకుందాం. జీవనోపాధి కోసం మీరు పని చేయాల్సిన అవసరం లేనే లేదు కదా. అయినా ఖచ్చితంగా
ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా మీరు ఏ పని చేయాలనుకుంటున్నారు? ఒక పనిని మీరు ఎంతో ఆనందంగా చేస్తున్నప్పుడు అయ్యో కాలం వేగంగా పరిగెత్తిపోతుందే అన్న అనుభూతిని మీకు కలిగించిన పని ఏదైనా ఉందా? మీ వృత్తిని వృత్తిగా మీకు ఇష్టమైన పనిని మీకు తిండి సంపాదించి పెట్టే ఉద్యోగంగా మార్చుకోవాలని మీరు ఎప్పుడైనా తీవ్రంగా ప్రయత్నించారా? ఆర్నల్డ్ ష్వార్జ్నెగర్, హైడీ క్లూమ్, మడోనా, కోకో షనల్, స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్, మైకెల్ డాన్, ఈ పుస్తకంలో మీకు కనిపించే ఇంకా ఎంతోమంది సరిగ్గా అలానే చేశారు. వాళ్ళంతా తమ సరదాలని, హాబీలని పనులుగా, ఉద్యోగాలుగా మార్చుకుని ఐశ్వర్యవంతులయ్యారు. సంతృప్తి సౌకర్యాన్ని మించినదేదో మీకు అందిస్తుంది. మీకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్న ఉద్యోగం చేస్తున్నట్టయితే దానికి అవసరమైన స్వయం శిక్షణ సులువుగా అలవడుతుంది. తరువాత మీరు నేర్చుకోవాల్సిన విషయం మీ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుని మీ పనిని సమర్థంగా నిర్వర్తించాలి. రాబోయే అధ్యాయంలో సమర్థత అనే అంశం వివరించబడింది. అందులోని నియమాల్ని అనుసరించినట్లయితే మీ జీవితం గతంలో కన్నా మరింత సమర్థంగా స్వతసిద్ధంగా సాగిపోతుంది. ఇంతటితో అధ్యాయం 13వ అధ్యాయం సమాప్తం. మరలా 14వ అధ్యాయంలో